హైందవ సోదరిమణులు, బంధుమిత్రులందరికీ 24/7 న్యూస్ ఛానల్ తరఫున బిఎస్ టాక్ షో ద్వారా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి ఆ లయకారకుడైన ఆ మహాశివుడిని అర్చించి పూజించి మానవ జన్మను చరితార్థం చేసుకునే రోజు. ఉపవాసాల ద్వారా, జాగారాల ద్వారా ఆ మహాశివుడిని గురించి తెలుసుకోవడం, ఆ మహాశివుడి యొక్క మహిమలు, ఆయన లీలల్ని అర్థం చేసుకొని మన జన్మని సార్థకం చేసుకొని ఆయనలో ఐక్యం అయిపోవడమే ఈ యొక్క మహాశివరాత్రి యొక్క లక్ష్యం. అలాంటి మహాశివరాత్రి యొక్క గొప్పతనం ఏంటి, ఆ మహాశివుడు ఎవరు, ఆయన చూపించే లీలలేంటి, మరి ఇలాంటి విషయాలన్నీ ఈ పర్వదినం రోజు మనం తెలుసుకోవాలి కదా. అందుకోసం రాజమండ్రి నుంచి మనందరికీ తెలుసు అద్భుతమైన జ్యోతిష పండితులు, అలాగే రాజమండ్రి శివాలయం యొక్క ప్రధాన అర్చకులు మన రాపర్తి ప్రసాద్ శర్మ గారు ఈరోజు మనకు శివరాత్రి ఆ మహాశివుడి యొక్క లీలల గురించి చెప్పబోతున్నారు. ఆయన ఈరోజు అందుకోసం ప్రత్యేకంగా మన స్టూడియోకి ఆహ్వానించాం. గురుగారు నమస్కారం. నమస్తే. సో మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. సో మా ప్రేక్షకులు మీరు శివాలయం ప్రధాన అర్చకులు అంటే ఇక నిత్యం మహాశివుడి సేవలోనే ఉండే మీరు మాకు ఈ యొక్క శివరాత్రి విశిష్టత ఏంటి, అసలు ఆ శివుడి లీలలు ఏంటి, ఏంటి శివుణ్ణి ఆ బోలా శంకరుణ్ణి అంటే శ్మశానంలో తిరుగుతాడు, లేదంటే తిరుపము అంటారు కదా, ఏదో వీధుల్లో భిక్షం ఎత్తుకుంటాడు, ఇట్లాంటి శివుడు మహాదేవుడు ఎలా అయ్యాడు, మనందరి వాడు ఎలా అయ్యాడు, ఆయన లీలలు ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం ఎవరి కోసమైనా సరే, ఇప్పుడు బలానా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గొడవ ఏంటంటే కొంతవరకు చెప్పడానికి ఉంటుంది. ఈ యొక్క శివలీలామృతాన్ని వివరించడానికి అంతా ఇంత కాదు. మనం ఎన్ని రోజులు ఇలా కూర్చుని మాట్లాడుకున్నా సరే తనివి తీరంది, వినిగొల్ది వినాలనిపించేవి బోల్డని లీలలు ఉన్నాయనివి. అయితే మహాశివరాత్రి మహాపర్వదినం మనకి ఈ సంవత్సరం చాలా విశేషం. ఎలాగనగా మనకి కుంభమేళ స్టార్ట్ అయింది. అంతం ఆది అంతం అన్నారు. అవును, ఆది అంతం లేనిది ఎవరయ్యా అంటే ఈశ్వరుడే, ఆద్యంతరహితుడు. ఎన్ని చోట్ల ప్రతి చోట కూడా ఉద్భవించి ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. అవును, ఆయన్ని ఇప్పుడు మనం కుంభమేళ అంటే గంగ, యమున, సరస్వతి ఈ నదీ తీరాన ఎంతోమంది సాధువులు, యోగులు, అలాగే మహర్షులు, మహాయోగులు, చాలామంది పండితులు, ఒక్కళ్ళని మనం అక్కడ వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని విమర్శించే అంతటి వాళ్ళు మనం ఏమీ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధానంలో ఒక్కో టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు జపాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఎన్నో తపస్సులు చేసి వాళ్ళు ఈ రోజున అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారంటే మనం రెండు కళ్ళు చాలు చూడడానికి. ఎందుకంటే వాళ్ళు స్నానం చేసిన చోట మనం ఆ నీళ్లు, ఆ నది ప్రవాహం నీళ్లు చల్లుకున్నా సరే ఆ పుణ్యం వేరు. అవునా అండి, అంత విశేషం. అలాంటిది ఆ శక్తి కొంచెం కొంచెం కాకపోతే కొంచెమైనా మనం వాళ్ళు చేసిన పూజాపాలనలో కొంచెమైనా మనం పొందుతాం. ఓకే. అలాంటి సమయంలో చాలామంది అయ్యో ఇంత ధనం ఉన్నా సరే మనం వెళ్ళలేకపోతున్నాం. కొంతమందికి ఆరోగ్యం సహకరించక, కొంతమందికి వెళ్ళడానికి ఇబ్బంది కలిగి, అలాగే చాలామంది వెళ్ళలేకపోతున్నారు. నిజం నిజం. అయ్యో మహాకుంభమేళాకి వెళ్ళలేకపోయామే అని. అంటే ఉన్నవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏమో వెళ్ళడానికి ఎంత డబ్బు ఉన్న వాళ్ళు, ఎంత ధనం ఉన్నా సరే వాళ్ళకి ఆరోగ్యం సహకరించకపోతే వెళ్ళడానికి ఇబ్బంది కదా. అటువంటి మహాకుంభమేళ ఆఖరి రోజు మహాకుంభమేళా యొక్క హారతి అక్కడ సాయంత్రం అక్కడ మహాకుంభమేళా యొక్క హారతి జరుగుతుంది నైట్. ఆ యొక్క హారతి అక్కడ జరగడం, ఇక్కడేమో సాయంత్రం వేళ లింగోద్భవ కాలం సమయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయడం చాలా విశేషం.
మనం అంత దూరం వెళ్ళలేకపోతున్నామని బాధపడకుండా సాయంత్రం సంధ్యా సమయమునందు అభిషేకం మొదలుపెట్టి లింగోద్భవ కాలం వరకు కూడా ప్రదోష కాలంలో మొదలుపెట్టి లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటల దాకా కూడా అభిషేకం చేసి ఓహ్! ఆ అభిషేక జలం శిరస్సు మీద జల్లుకుంటే కనుక చాలా విశేషం. హ్మ్. ఇప్పుడు రేపు కుంభమేళా కుంభమేళాలో ఎళ్ళొచ్చినట్టే. కూడా ఆ! కుంభమేళాలో కూడా అదే సమయాన్ని అక్కడ హారతిస్తారు. ఓకే. వాళ్ళు సాయంత్రం నుంచి పూజలు మొదలు పెడతారు నదికి. మొదలుపెట్టి రాత్రి 12 దాటాకనే అక్కడ ముగిస్తారు. అందువల్ల మనం ఆ ఈశ్వరుడి మీద పోసిన నీళ్లు మనం శిరస్సు మీద జల్లుకుంటే గనక ఆ యొక్క ఫలితాన్ని పొందుతాం మనం. హ్మ్. ఎందుకంటే యావత్ జగత్తు కూడా నిండి ఉన్నది ఆయనే. ఎక్కడ చూసినా సరే, అవును. ఎక్కడ తవ్వుతున్నా సరే, ఎక్కడ ఎతికినా సరే దొరికేది ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. అటువంటి ఈశ్వరుడు మహాకుంభమేళా సమయంలో మనం వెళ్ళలేకపోయినా సరే, మనం మన దరిదాపుల్లో మన దగ్గరలో ఉన్న ఏదైనా సరే శివాలయంలో. శివాలయంలో ఆ రోజున దర్శనం చేసుకొని, ఆ యొక్క నీళ్లు శిరస్సు మీద జల్లుకుంటే గనక ఆయన దగ్గర నుంచి వచ్చిందే కదా గంగ. అంతేగా. ఆ శిరస్సు మీద జల్లుకుంటే దాని ఫలితం ఉంటుంది ఓకే. అద్భుతం. చక్కగాను. అలాగే ఈ యొక్క పితృకర్మలు ఆచరిస్తూ ఉంటారు చాలామంది. అవును. మహాశివరాత్రి రోజున మన పెద్దల పేర్లు చెప్పి పళ్ళిచ్చుకోవడం అని, బియ్యం, స్వయం పాకాలని అవి ఇవి ఇస్తూ ఉంటారు చాలామంది. అవును. ఉదయాన్నే తలస్నానం ఆచరించి పితృదేవతలకి మనం ఏదైనా కార్యక్రమం ఆచరిస్తే కనుక చాలా మంచిది. ఆయన ఎందుకు ఇస్తారా శివరాత్రి రోజున అంటే కనుక ఆయనే లయకారకుడు. సృష్టి, స్థితి, లయ కారకుడు ఆయనే. పుట్టించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, తీసుకెళ్ళిపోయేవాడు ఆయనే. హ్మ్. అటువంటి తీసుకెళ్ళేటప్పుడు కూడా బాబు నన్ను వీళ్ళందరూ కూడా శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవును. నన్ను ఇక్కడి నుంచి కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళవయ్యా అని చెప్పడానికి ఒక విధానం ఉంది. ఓహ్! ఏ అంటే పార్వతీదేవి ఈశ్వరుని అడుగుతుంది. స్వామి అందరికీ కూడా ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడంటే పాలకడలి. అవును. అలా వాళ్ళకేదో ఉంది. అవును. బ్రహ్మకి ఒక గుర్తింపు బ్రహ్మలోకం ఉంది. ఉంది. అవును. గుర్తింపు ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక గుర్తింపు అవును. ఉంది. అవును. ఒక్కో హౌస్ ఉంది. మనకి ఏ హౌసు లేదండి బాబాయ్ అందట ఆవిడ. మనకి స్థిర నివాసం ఏదోటి ఉండాలి కదా! హ్మ్. లేదండి అనేసరికల్లా అప్పుడు రావణ బ్రహ్మ అప్పుడు నివసించిన ఇల్లు వాళ్ళు కట్టుకున్నదే అచ్చా! ఈశ్వరుడు. కట్టుకున్నాక గృహప్రవేశానికి బ్రహ్మ కింద ఈయన్ని పిలిచాక అప్పుడు ఈయన ఆ యొక్క గృహప్రవేశం చేయించిన తర్వాత అక్కడికొచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూ ఉన్నట్ట. ఏది కావాలో, ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను. ఆ గిఫ్ట్‌లు అనేది పర్వం అక్కడి నుంచి వచ్చిందే. అచ్చా! మనం శివుడి ఏదైనా ద్వారా పెళ్ళికెళ్తే అవును. గిఫ్ట్‌లు ఇచ్చే పర్వం. రిటర్న్ ఇప్పుడైతే గిఫ్ట్. గనుక బేసిన్‌లని అవని ఇవని ఇస్తున్నారు. హ్మ్. హ్మ్. అప్పుడు కోరిన కోరికలు అచ్చా! వరాలు ఇస్తూ ఉండేవారాయన. ఆ! అయితే అప్పుడు రావణాసుడి యొక్క చెల్లులందట, "అన్నయ్య ఇంత చక్కటి సుందరవదనమైన ఇంత చాలా బావుంది కోట. ఇంతటి కోటలో ఆయనకి అవసరం ఉంది. ఇలాంటి కోట మనకుంటే గనక చాలా బావుంటుంది. నువ్వు ఎలాగో గృహప్రవేశం అయింది గనక దక్షిణ ఎలాగో ఇస్తానంటారు. ఎంతో కొంత ఇస్తా అంటారు. ఆ! నీకేం కావాలో కోరుకో అనగానే, "నువ్వు అది కోరుకో అన్నయ్య" అందట అబ్బా! శూర్పణఖనా ఇంకా వేరేనా? శూర్పణఖే. ఆవిడ అచ్చా! ఓకే. ఆ! అప్పుడు ఆ విధంగా ఆవిడ అడిగిందట. ఎప్పుడైతే చెప్పారో రావణాసుడు, "మాకు ఈ లంక కావాలని." అప్పుడు ఆ పరమేశ్వరుడు అన్నాడు, "తీసుకో నాయనా" అని చెప్పి పార్వతీదేవితో అన్నాడు. "మనం ఎక్కడుండాలో అక్కడే ఉండాలి తప్ప, మనం ఆ! అధికంగా ఆశపడకూడదు. మన కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు" అని చెప్పి. అబ్బా! మనం శ్మశానానికి ఒక శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడి దాకా వెళ్తాం మనం కూడా వెళ్తేను, ఆ కాల్చేదాకానే వెళ్తాం. అవును. కాల్చిన తర్వాత ఆత్మ 11 రోజుల దాకా కూడా ముందుగా తీసుకెళ్తారు. ఆ యొక్క ఊరుకోబెడతాడాయన ఈశ్వరుడు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని, "నాయనా నీకెవరు లేరని బాధపడకు నేను నీకో దారి చూపిస్తానని" చెప్పి. ఓకే. అక్కడే మన పుణ్యం, పాపం అనేది లెక్కింపే అక్కడ జరిగిపోతుంది మనకి. ఓకే. అచ్చచ్చా! మన పాప పుణ్యాలు ఏం చేశామన్నది లెక్కింపు అక్కడ అయిపోతుంది. హ్మ్. అయిపోయిన తర్వాత యమదూతలు తీసుకెళ్ళాలా, ఎవరు తీసుకెళ్ళాలని తీసుకెళ్తూ ఉంటారు.
అయితే ఈ 11 రోజులు కూడా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఏంటి నా కోసం ఏం బాధపడుతున్నారు? నా కోసం ఏం తింటున్నారు? ఏం చేస్తున్నారు? అని చెప్పి. దీన్నే ఒకసారి ఎవరంటే 'రాజేంద్ర ప్రసాద్' కూడా సినిమా ఏదో ఆ నలుగురు అన్న సినిమా కూడా తీశారు. అవును. ఆత్మ ఎంత బాధపడుతుందో, ఎంత క్షోభిస్తుందో అన్నది. మనకి ఉన్నంత సేపు కూడా మనం జీవించున్నంత సేపు కూడా మనదంతా ఏమిటయ్యా అంటే, నేను పోగుపెట్టుకోవాలి, నా కొడుక్కి పోగేయాలి, నా మనవళ్ళకి పోగేయాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ మనవలు తినాలి. ఇలాగే మన సర్క్యులేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత పోగుపెట్టినా, ఏం చేసినా సరే, చివరికి ఈశ్వరుడి యొక్క సన్నిధికి చేరడం మాత్రం తప్పదు అంతేగా. భగవంతుడు. అయితే అప్పుడు లెక్కేస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని ధర్మాలు చేసావు, ఎంత దానం చేసావు, ఏం చేసావయ్యా అని చెప్పి. హ్మ్. మనం చేసే పాప పుణ్యాలను బట్టే మనకు లెక్కింపు ఉంటుంది జీవితంలో. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఆ విధంగా ఉండడం వల్లే ఈశ్వరుడు మనకది స్థావరం కాదు, మనం ఉండేది ఇదే అని చెప్పి శ్మశానాన్ని అంటిపెట్టుకుని ఎవడు ఎక్కడికి తిరిగినా సరే ఇంటికే రావాలంటారు చూసారా? అంతేగా. అవును. భార్య అంటుంది, "హే, ఎక్కడికెళ్ళినా కట్టురాడు దగ్గరికి కట్టురాడు దగ్గరికి రావాలి" అంతేగా. అన్నట్లుగా మా ఆయన ఎక్కడ తిరిగినా సరే ఇంటికి వస్తాడంటారు. అలాగే ఈశ్వరుడు ఎంత తిరిగినా సరే లాస్ట్‌కి మనం అంతిమం ఏది యాత్ర? శ్మశాన యాత్ర. శ్మశానం. అయ్యేసరికల్లా ఆ శ్మశానానికే వెళ్తాం. అలాగా ఆయన అక్కడ ఉండి మనకి దారి చూపించేది ఆయనే. ఈ రోజున ఎంతోమంది యోగులు గాని, సిద్ధులు గాని వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించుకోవాలని గాని, లేపోతే ఏదో శక్తులు పుంజుకోవాలని గాని, ఏదో మనం ఏదో చేసేద్దామని గాని అలాంటివి ఏవి కాదు. ఆ! భగవంతుణ్ణి మనం కళ్ళారా ఒకసారైనా ఈ జీవితం ఇచ్చినందుకు ఒకసారైనా వీక్షించాలి. వీక్షించాలి. హ్మ్. భగవంతుడి యొక్క ఆత్మలో మనం ఐక్యమైపోవాలి అనే ప్రాధేయతోనే చాలామంది తపస్సులు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. హ్మ్. ఇప్పుడు మానవ జన్మలో మనం ఏం చేస్తున్నాంరా అంటే రూ. 100 హుండీలో వేస్తున్నాం, లేకపోతే రూ. 100 ఆ ఈశ్వరుడికి ఏ పాలో కొని పోస్తున్నాం. ఓ రూ. 1,00,000 డొనేషన్ అడుగుతున్నమాట దేవుడి దగ్గర నుంచి. అవును. అంతేగా. రూ. 1,00,000 ఏసి రూ. 100 ఏసి రూ. 1,00,000 అవును. డొనేషన్ అడుగుతున్నాం. అవును. అయితే డొనేషన్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అన్నది ఆయనకి తెలుసు. నువ్వు 100 ఏస్తేనే డొనేషన్ ఇస్తాడని ఏం లేదు. ఏమి ఏయకపోయినా ఆయన ఏవి చూసుకుంటాడు. ఎయ్యకపోయినా సరే ఆయన చేస్తూనే ఉంటాడు. హ్మ్. ఇప్పుడు ఒక భరిణిలో ఒక చిన్న గిన్నెలో ఓ చేమను పెట్టి మూతేసేసాం. దానికి ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? మనం అది కూడా ఆలోచించాలి. ఏదండి? ఒక చాప. గిన్నెలో ఒక గిన్నె భరిణి. ఆ! దాంట్లో చేమ ఉంది. మనం మూత చేమ పెట్టేసాం. అంటే చీమ, సారీ చీమనా? ఓకే. ఓకే. ఆ! చీమ ఉంది. దానికి ఆహారం ఎక్కడి నుంచి అందుతుంది? హ్మ్. దానికి ఆయనే ఏదో ఏర్పాటు చేస్తాడు. ఓకే. మనకి మన ఇంట్లోనే మూత పెడతాం పంచదార డబ్బాకి. అవును. ఎక్కడా ఖాళీ ఉండదు. కానీ చీమ ఎలా ఎళ్తుంది దాంట్లోకి? అదంతా కూడా చీమకు కూడా ఏది కూడా చీమ దగ్గర నుంచి అంతా కూడా సృష్టి ధర్మాన్నంతా కూడా చూసేవాడు ఆ యొక్క అవును. ఈశ్వరుడే. హ్మ్. శివుడు సర్వాంతర్యామి. ఆద్యంతరహితుడు. అలాంటి శివుడికి ఈ మహాశివరాత్రి అనేది ఏంటి? అంటే ఆ శివుడికిని ఈ మహాశివరాత్రికి ఏంటి లింకు? మహాశివరాత్రి అనేసరికల్లా లింగోద్భవ కాలం అంటారు చాలామంది. ఓకే. మీకు ఇదివరకు ఓసారి మనం మాట్లాడుకున్నాం దీనికోసం. హ్మ్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనకి సృష్టి, స్థితి, లయ కారకులు అనేసి తెలుసు. అవును. ఎవరిని అడిగినా చెప్తారు. అవును. అయితే శివుడు వీళ్ళిద్దరూ ఏ పని ఆ పని చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మ గాని, విష్ణువు గాని. హ్మ్. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళవే. ఈశ్వరుడు ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటాడు. మీరు చూసారో లేదో. హ్మ్. ఎక్కడ జ్ఞానముద్రే తప్ప ఇంకోటి అవును. రెండోది ఎక్కడ కనపడదు. అవును. ఆయన లింగరూపుడు. శివలింగం. అవును. ఆయనకి ఒక స్వరూపం అన్నది ఏమీ లేదు. ఇప్పుడు అవును. వెంకటేశ్వర స్వామికైతే ఒక విగ్రహం అనో లేకపోతే ఇంకోటనో ఏదో ఒకటి ఉంటుంది తప్ప విగ్రహ రూపం ఏదీ లేదు ఈశ్వరుడికి. అది ఒక గ్రహస్థితి. గ్రహం ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఉన్నదే శివలింగం. పైనున్న లింగం. హుహు. ఆత్మలింగం అంటారు దాన్ని. ఓకే. ఆ రూపాన్నే లింగరూపం అంటారు. ఓకే. ఇప్పుడు మనకి సృష్టి ఏ విధంగా పుట్టింది?
సృష్టి యొక్క రహస్యం ఏమిటో అన్నది తెలియడం కోసమే ఆ శివలింగం ఆ రూపంలో ఉంటుంది. ఓకే. పైన లింగాకారం వచ్చేసరికల్లా మానవుని యొక్క మనిషి యొక్క ఇది. హ్మ్. కింద పానుమట్టం వచ్చేసరికల్లా పార్వతీదేవి హ్మ్. యోని స్థితి. ఓకే. ఇదే సృష్టి అంతే. రహస్యం. ఓకే. ఓకే. మనకి ఇప్పుడంటే ఈ సెల్ అవి వచ్చేసాక బోల్డని తెలుస్తుంది కనుక సృష్టి రహస్యం అవును. తెలియడమేటి ఉన్నది కూడా బుర్ర మనుషులు కూడా పాడైపోతున్నారు. అవును. అవును. పూర్వం మానవుడికి ఏంటి, ఏమిటా, ఎలా జీవించాలా, దాని వివరణ ఏమిటా అన్నది ఏది తెలిసేది కాదు. ఓకే. ఆ జంతువునో, ఈ జంతువునో కొట్టుకు తింటో అవును. అలాగా చేస్తూ ఉండేది. అయితే ఆ సమయాన ఆ భార్యాభర్త కలిస్తే సంతానం కలుగుతుందన్న జ్ఞానం కూడా లేకుండా ఓకే. ఉండేవారు. ఆ! అప్పుడు ఏం చేశారయ్యా అంటే కొంతమంది రాజులవని, కొంతమంది జ్ఞానులవని ఆ గుళ్ళ మీద ఇది సృష్టి రహస్యం అని వివరణగా కామసూత్ర అవును. విధానంలో అవును. బొమ్మలు వేసేవి అవును. ఉన్నాయి. ఇప్పటికి చాలా చోట్ల ఉంటాయి. అవును. అవును. అయితే ఇప్పుడు అవి మన వాళ్ళు చూస్తే బూతు బొమ్మలు అని చెప్పి అవును. వీటికన్నీ తెలిసిపోయాయి కదా! తెలిసిపోయాయి గదా! అవును. అందువల్ల. కానీ ఇదివరకు సృష్టి కూడా తెలియని అంత ఇదిగా మానవులు ఉండేవారు. రైట్. 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 ఆ! అయితే ఆ సమయంలో బ్రహ్మ అనుకున్నట్ట, నేనే కదా మొత్తం అన్నాటిని పుట్టించేది, చేసేది, వాడి తలరాత రాసేది నేనే కదా! అటువంటి రాత రాసేవాడిని నేనే. ముందు ఉండి నడిపించేది కూడా నేనే అన్నట్లుగా ఆయనకి మనసులో ఈర్ష్య, ద్వేషం పుట్టింది. అచ్చచ్చచ్చ! ఏంటి శివుడి గొప్పేంటి అని? నేనే గొప్ప. హ్మ్. సూపర్. ఆ! అది విష్ణుమూర్తి దగ్గరికొచ్చి అడిగారు. విష్ణుమూర్తి అన్నాడు, "మీరిద్దరూ కాదురా అబ్బాయి, నేను గొప్ప. మొత్తం అంతా సర్వాంతరం నేను నడిపించేది నేను. అందువల్ల నేను గొప్ప" అని చెప్పి ఎవరికైనా సరే మానవుడన్నాక ఎప్పుడో ఏదో టైంలో ఈర్ష్య, ద్వేషాలన్నవి భగవంతుడికే ఉన్నాయి. అవును. మనకే ఉన్నాయి. మనకు అంతకన్నా ఎక్కువున్నాయి. చాలా. అయితే అప్పుడు విష్ణువు, బ్రహ్మ కలిసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్లారు. ఈశ్వరుడిని అడిగారట, "నాయనా ఈ సృష్టి రహస్యం ఏమిటి" అని. "మీరిద్దరూ కాదయ్యా, నా లింగ రూపాన్ని నేను ఉద్భవిస్తాను. దాన్ని నువ్వు ఆది ఏదో అంతం ఏదో చూడవయ్యా" అని చెప్పి అన్నట్ట. బ్రహ్మ ఓ పక్కనే, విష్ణువు ఓ పక్కనే పరిగెట్టుకుంటూ వెళ్లారు చూడడానికి. ఆ! ఎంత వెళ్తున్నా సరే ఏమీ దొరకట్లేదు. అప్పుడు ఏం చేశారంటే విష్ణుమూర్తి ఒక ఆవును తీసుకొచ్చి చూశానని చెప్పమన్నారు. ఆ! నాకు కూడా సాక్ష్యం మరి ఎవరినో ఒకళ్ళు తీసుకెళ్ళాలి కదా! అవును. తీసుకెళ్ళాడు. ఈయన బ్రహ్మ వచ్చేసరికల్లా ఈయన మొగలి పువ్వుని తీసుకొనొచ్చాడు. ఆ! కిందకెళ్ళి పైకెళ్ళి చూసానా లేదా అని నువ్వు చెప్పేయి. అని చెప్పు పర్లేదు చూసేసానని అని. ఇవి 2 వచ్చి సాక్ష్యాలు చెప్పాయి. వచ్చి చూసాము. ఏది మొగలి పువ్వు ఒకటి, గోవోటి ఆవు. గోవు. అచ్చా! ఓకే. అప్పుడు కామధేను. కామధేను. ఆ! అప్పుడు ఈశ్వరుడు "ఏమ్మా చూసావా" అన్నట్టు ఆవుని. బుర్రతో అవునని, తోకతో కాదని అచ్చా! చెప్పిందట. చెప్పేసరికల్లా అప్పుడు నీకు అబద్ధం చెప్పినందుకు ముఖానికి ఎవరు పూజ చేయరు నీకు. వెనక భాగమే పూజ చేస్తారని చెప్పి అబ్బా! అప్పటినుంచి కూడా తోక దగ్గరే పూజ చేస్తారెక్కువ. అవును. అవును. మొగలి పువ్వు వచ్చేసరికల్లా, "అయ్యా! కూడా తీసుకెళ్ళారు నేను కూడా చూశానండి బాబయ్య" అని అబద్ధం చెప్పింది. అవును. చెప్పేసరికల్లా అప్పుడు ఆవిడకి ఆ మొగలి పువ్వుకి చెప్పారట, "నువ్వు ఏ పూజకి పని చేయవు చూడ్డానికే తప్ప" అని చెప్పి. అబ్బా! ఆ! అప్పటినుంచి కూడా అది పూజకి పనిచేయదు. మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఆ తరువాత ఈ యొక్క లింగోద్భవ కాలం ఉద్భవించింది ఆ సమయం గనక దాన్ని మహాశివరాత్రి అన్నారు. హుహు. అదెలా జరిగింది గురూజీ? అంటే శివుడున్నాడు. లింగోద్భవం ఏంటి మళ్ళీ? లింగ రూపంలో ఉద్భవించింది ఆ రోజే. అచ్చచ్చా! ఓకే. కొందరు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజంటారు. శివపార్వతుల కళ్యాణం అనేది మనం మహాశివరాత్రి రోజున ఆచరించడం కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శివ కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. ఆ ఈశ్వరుడికి ఈ రోజే ఉంది, ఈ అచ్చా! రోజే కళ్యాణం చేయాలని ఏం లేదు. హ్మ్. ఎక్కువగా ఈశ్వరుడికి కళ్యాణం ఎప్పుడు చేస్తారయ్యా అంటే కార్తీక పౌర్ణమి రోజున కళ్యాణం చేస్తారు. అచ్చా! కార్తీక పౌర్ణమి.
మాస శివరాత్రి అంటారు అవేనా? మాస శివరాత్రి అన్నది మనకి ఈ సంవత్సరంలో లింగోద్భవ కాలం ఉద్భవించింది మహాశివరాత్రి. ఓకే. అక్కడి నుంచి నెల నెల, నెల నెల అంటే నెలకొక రోజు అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి సంభవించిన కాలంలో ఈ యొక్క మాస శివరాత్రి అంటారు. హ్మ్. అయితే ఈశ్వరుడి యొక్క తత్వం చెప్తున్నాను. ఈశ్వరుడికి 12 రుద్రాలు. హ్మ్. నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అనేసి ఆ విధంగా 12 రుద్రులు, హ్మ్. 11 రుద్రులు, రుద్రముఖాల్లో ఈశ్వరుడో తత్వం. ఏవండీ? ఆ 11 నెలలు కూడా 11 మాసాలు, 11 రోజులు అయ్యాక 12వది లింగోద్భవ కాలం. హ్మ్. దాన్నే మహాశివరాత్రి అంటారు. అచ్చా! అయితే మొన్నటి వరకు కూడా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజున అభిషేకం చేసి పూజ చేసుకుంటూ ఉండేవారు చాలామంది. మొన్న కొంతకాలం ముందు చాగంటి వారు హ్మ్. ఒకసారి ఉపన్యాసంలో చెప్పారాయన. మేము చేస్తూ ఉన్నాం. చేసినా సరే చాలామందికి తెలియదు గనక హ్మ్. ఆయన మళ్ళీ ఒకసారి ఆయన ప్రవచనాల్లో చెప్పారు. ముందు నందీశ్వరుడికి అభిషేకం చేసి, ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చెయ్యాలయ్యా అని చెప్పి అన్నారు. ఆ నందీశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల మనకి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే, హ్మ్. తెలియని దోషాలు ఇప్పుడు మనం చూసాం. అవును. ఇప్పుడు ఒక్కోసారి స్కానింగ్ చేసినా సరే మన ఒంట్లో ఏమున్నాయనో తెలియకుండా తెలీదు. ఉంటున్నాయి. అవును. అవును. అలా స్కాన్ చేసి చూసిన జాతకాల్లో కూడా ఎటువంటి దోషాలున్నా సరే పోవాలంటే గనక నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలని చెప్పి ఓకే. వివరించారప్పుడు. మనమైతే గనక ఎప్పటినుంచో కూడా ఈ యొక్క అభిషేకం మనం మొదలుపెట్టాం, చేస్తూనే ఉన్నాం. ప్రతి నెలా కూడా. హ్మ్. చేసి ఆ యొక్క అభిషేక సమయం అయిన తర్వాత ఈశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకహారతి ఇచ్చి, ఆ నందీశ్వరుడికి శిరస్సు మీద గంధం పెట్టి, ఆ గంధం మీద రూపాయి బిళ్ళలు పెట్టి, ఆ రూపాయి బిళ్ళలు ఇంటికి పట్టుకెళ్ళి మన బీరువాలో పెట్టుకుంటే గనక చాలా మంచిది. ఐశ్వర్యం కలుగుతుందని ఒక నియమం. ఓకే. అయితే ఈ విధంగా లింగోద్భవ కాలంలో ఈశ్వరుని దర్శించుకోవడం అనేది చాలా విశేషం. ఓకే. అయితే రుద్రులు 11 మాసాలు కూడా 11 నెలలు కూడా 11 మాసాలు చేసి 12వ మాసంలో ఈశ్వరుడికి అభిషేకం చేయడం అనేది మహాశివరాత్రి యొక్క లక్ష్యం. అది. అచ్చా! ఓకే. అంటే మీరు ప్రతి నెల చేసే మహాశివరాత్రి రోజున ఒక్కో రుద్రుడికి చేసినట్టే లెక్క. హ్మ్. ఈ నెల మాఘమాసంలో చేశారనుకో హ్మ్. ఒక విధంగాను, కార్తీక మాసంలో చేశారనుకో ఒక విధంగాను, అలాగే ఓకే. ఒక్కో రుద్రానికి ఒక్కోటి. హ్మ్. ఏ ఈ యొక్క అభిషేకం కూడా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళడం, చేయించుకోవడం, రావడమే. అవును. దానికి అభిషేకం చేసేటప్పుడు అభిషేకంలో నమ్మకం, చమకం, పురుష సూక్తం చదువుతారు. హ్మ్. ఇవి ఎందుకు చదువుతారయ్యా అంటే వాళ్ళు నమ్మకం. నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమణ్యవభుతో తైషవే నమః బాహుభ్యాం ముదతే నమః అని చదువుతారు. ఇప్పుడు నమ్మకం అనేది ఈశ్వరుడికి ఆయన్ని పొగడ్డం. హ్మ్. నాయనా నువ్వు అంతటి వాడు, నువ్వు ఇంతటి వాడు, నీ అంతటోడు లేడు, నువ్వు నాకు చాలా ఉపకారం చేయాలి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి ఇచ్చేస్తాడు. అంటూ పొగడ్డం అనేది పొగడతల యొక్క మంత్రం అది రైట్. ఈశ్వరుడికి. ఏది? నమ్మకం. నమ్మకం. ఓకే. నమ్మకం చదివేసి పాలు పోసి అభిషేకం చేస్తాం. తర్వాత చమకం చదువుతారు. ఓకే. ఆ చమకం వచ్చేసరికల్లా ఆ మంత్రంలో వాజశ్చమే, ప్రసవశ్చమే, ప్రయతిశ్చమే, ప్రసదిశ్చమే, దీతిశ్చమే, క్రతుశ్చమే, స్వరశ్చమే, శ్లోకశ్చమే అని మంత్రం చదివే సమయానికి
చమకంలో ఏంట్రా అంటే మనకున్న కోరికలు. ఉమ్, ఆరోగ్యం బాగుండాలి, సంసారం బాగుండాలి, సంతానం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళు వృద్ధి అవ్వాలి, వీళ్ళు వీళ్ళ ఇదంతా కూడా మనకు ధనం కావాలి. ఇవన్నీ కూడా కోరికలు. ఓకే. చమకంలోకి వచ్చేసరికల్లా. ఎప్పుడైతే ముందు మిమ్మల్ని ఏమండి బాబు మీరు అంతటోడు కాదు, ఇంతటోడు కాదు అని చెప్పి పొగిడి, తర్వాత నాకు ఇది కావాలి, అది నాకు కావాలనేసరికల్లా తీసుకో తీసుకో. కోపం వస్తుందా రాదా? ఓకే. అంటే ఇందుకే పొగిడేయడం వీడు. అవును, కానీ శివుడికి కోపం రాదుగా. కాదు దాని గుణం ఆ, చెప్తున్నాను మీకు. ఆ, ఆ. కోపం వస్తుందేమో అని అచ్చా అప్పుడు మళ్ళీ పురుష సూక్తం చదువుతారన్నమాట. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. నాయన శాంతించవయ్యా, నా కోరికలన్నీ కూడా మన్నించు, నా కోరికలు నాకు అప్పగించు అని చెప్పి అప్పుడు పురుష సూక్తం చదువుతారు. ఉమ్, పురుషుడి యొక్క సూక్తం, పురుష సూక్తంలో ఉన్నది ఏంటయ్యా అంటే ఆయన శాంతపరచడం. ఓకే. ఇప్పుడు మీరే ఉన్నారు, అయ్యో బిఎస్ అంత మంచోడు లేరు, అలాంటి వాడు ఇలాంటి వాడు అని నేను అవును. అడిగేశాక నా కోరికలు చెప్పాను అనుకో, అమలండి కొడుకు ఇప్పటిదాకా అవును. దీనికోసమే పొగిడినట్టున్నాడు అనుకుంటూ ఉంటారు. ఓకే, అందుకని మళ్ళీ చల్లబరచాలి. చల్లబరచడం కోసం పురుష సూక్తం చదువుతారు. శివుణ్ణి కూడా అలాంటి మోసం చేస్తారు. అలాగా ఒక్కో మంత్రానికి ఒక అర్థం ఉంది. అద్భుతం. ఉమ్, చాలా మనం నమ్మకంలో ఉన్న చమకం, పురుషోక్తం, స్త్రీ సూక్తం ఏదై ఉన్నాయి, మనం అభిషేకం చేసేటప్పుడు మంత్రోచ్చారణ చేస్తూ ఎప్పుడైతే ఆ పాలు పోస్తామో అది వినేసరికల్లా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది మాట. లేదా అభిషేక సమయంలో అభిషేక సమయంలో వినికిడే. ఆ యొక్క మంత్ర వినికిడే ఉమ్, మనకి అచ్చా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటే రెండు కళ్ళతో అలా చూస్తూ ఉంటే చాలు. ఉమ్, నిజంగా కోరిక కోరదామని వెళ్ళినవాడు కూడా మా ఆవిడకి నాకు బాగుండాలని, లేకపోతే నా పిల్లలు బాగుండాలని కోరిక కోరదామనుకునేవాడు కూడా కోరడం మానేసి అలా ఈశ్వరుని చూస్తూ ఉండిపోతారన్నమాట. బా. కొన్ని చోట్ల అభిషేకం జరుగుతూ ఉంటే దాని తత్వం అలా ఉంటుంది. గురుగారు ఒక విషయం చెప్పండి. శివుడు అలంకార ప్రియుడు అంటారు, శివుడు అభిషేక ప్రియుడు అంటారు, ఆయనకు అసలు మళ్ళీ ఏమి నిర్గుణుడు అంటారు. కరెక్ట్, చాలా మంచి పాయింట్ అడిగారు మీరు. గురించి నేను ఈ మధ్యన ఎత్తుకుందాం అనుకున్నదే దీనికోసం. చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారండి. ఓకే. ఈశ్వరుడికి నిరాకారుడు, నిరాడంబరుడు. నిరాడంబరుడు. ఆయనకి ఏమి ఉమ్, ఇది కావాలి, అది కావాలని ఏం లేదు. ఒక మారేడాకు, ఓ చెమ్ముడు నీళ్లు పోసి కొంచెం విభూతి బొట్టు పెడితే చాలు, కథం. పొంగిపోతాడు. ఐశ్వర్యం అలాగే ఇస్తాడు. మార్కండేయుడు ఎక్కడో ఉండి అయ్యా నాకు ఏమిటి, నా గతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అని చెప్పి మార్కండేయుడు అరిస్తే యముని కూడా పక్కకి గెంటేసి గబగబలాడుతూ వచ్చి మార్కండేయుని పట్టుకున్నాడు ఆయన. ఉమ్, అంతటి ప్రాణాన్నే నిలబెట్టే ఆయన అంతటి శక్తివంతుడు. ఆ యొక్క ఈశ్వరుడి యొక్క శక్తికి యముడే పాసి వదిలేసి పరిగెట్టేశాడు, అయ్యి బాబోయ్ ఈయనతో తట్టుకోలేమని. ఆ, అలాంటి ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున శివలింగం మీద కొన్ని చోట్ల చూశాను, చాట్ పీస్తో బొమ్మలు గీసినట్టు గీసేస్తున్నారు ఈశ్వరుని దాని మీద, అవునండి, శివలింగం మీద. అవును. అది చాలా తప్పది. నువ్వు ఒక మారేడాకు పెట్టి కొంచెం నీళ్లు పోసి ఏదో దండం పెట్టుకుని అది వేరు. అది వేరు. కానీ నిజంగా ఈశ్వరుడికి మంచి అలంకారం చేస్తే కనుక మెచ్చుకునేది ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి, ఇది విష్ణుమూర్తే. ఉమ్, విష్ణుమూర్తి కదా అలంకార ప్రియుడు. ఈశ్వరుడికి అలంకారం చేస్తే విష్ణుమూర్తికి ప్రీతి, విష్ణుమూర్తికి అలంకారం చేస్తే ఈశ్వరుడికి ప్రీతి. ఓహో ఓహో. ఆ, శివాయ విష్ణు రూపాయ శివహే అన్నారు. శివుణ్ణి అందుకనే అంటారు, శివాలయానికి సాయంత్రం పూట వెళ్ళి దండం పెట్టుకోవయ్యా, విష్ణాలయానికి ఉదయం పూట వెళ్ళి దండం పెట్టుకోవయ్యా అంటారు. ఆ. ఏంటి ఏంటి దాని ప్రత్యేకత? ఈశ్వరుడికి విష్ణుమూర్తి అంటే మహాప్రీతి, ఓకే. విష్ణుమూర్తికి ఈశ్వరుడు అంటే మహాప్రీతి. ఓకే. ఉదయాన్నే పాలకడల నుంచి ఆనందంగా లేచి ఐశ్వర్యం ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఆయన ఏ రూపంలో ఉన్నాయి, ఒక కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఏ రూపమైనా సరే ఆయన అందిస్తాడు. సంధ్యా సమయం అంటే చీకటి పడుతూ ఉన్న సమయంలో ఈశ్వరుని ఎందుకు దర్శించుకోవాలి అంటే ఈయన శ్మశాన వాటికి, ఈయన ఇంకా లయ అనేసరికి సృష్టి స్థితి లయకారకుడు అనేసరికల్లా చీకటే తప్ప వెలుతురు అవును. అనేది ఏమి ఉండదు. అవును. ఆయన మొత్తం అన్ని సంరక్షణ చూసుకుని
సాయంత్రం పూట తాపీగా కూర్చొని ఉంటాడట. హ్మ్. ఎవరొస్తారో వాళ్ళకి సాయం చేద్దామని. ఓహ్! పొగలంతా ఇదంతా కష్టమే కదా! మరంతే ఈ పనులన్నీ జేయాలిగా. చెయ్యాలిగా. హ్మ్. చేసేసి సాయంత్రం శివాలయంలో కూర్చుంటాడట. కూర్చునేసరికి అప్పుడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ వరాలిస్తూ ఉంటాడు. అయితే ఈశ్వరుడి దగ్గర ఉన్న తత్వం ఏటయ్యా అంటే, ఎవరికైనా వరం ఇవ్వాలంటే గనక ఎనక ముందు చూడటం. అవును. వెనక ముందు చూడకుండా అవును. వరాలిస్తూ ఉంటాడు. భస్మాసుర కథనం జూసాం గదా! అదండి. అవును. వెనక ముందు మామూలుగా మనకివ్వాలన్నా సరే, "నువ్వు అడగక్కర్లేదు. ఆ! ఆ! నాయనా తీసుకో" అంటాడు. ఓకే. అయితే ఆయనకి ఆగ్రహం వచ్చిందిరా అంటే, ఇంక అయిపాయే. అలాగే తీసుకెళ్ళిపోతాడు. అవును. ఆయన యొక్క గుణం అది. అయితే మనం అందరం అనుకుంటాం, జీవితంలో ఒక్కసారైనా సరే ఈశ్వరుని దర్శించుకోవాలని చాలామంది కోరుకుంటుంది. హ్మ్. అదెలా? ఓహ్! మనం ఇంత పూజ చేస్తున్నాం, ఇంత అచ్చా! ఇచ్చేస్తున్నాం, మనం ఇంత యాగం సాక్షాత్కార చేస్తున్నాం. ఆ! ఒక్కసారైనా ఆయన కనులారా మనం తిలకించాలి. కానీ ఈశ్వరుడు ఎప్పుడు కూడా ఈ రూపంలోనే వస్తాడని చెప్పి ఎక్కడా లేదు. మానవుల కష్టాలు తీర్చడానికి ఏదో రూపంలో వస్తాడు. ఓకే. దానికి ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకానొక టైంలో ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక సాధువు వచ్చాడు మన ఇంటికి. ఆ! సాధువు వచ్చి, "నాయనా నువ్వు ఏదైనా తింటాను ఏదైనా పెట్టవయ్యా" అని చెప్పి అడిగాడు. ఆ! అడిగితే అప్పుడు మా దగ్గరేముందయ్యా ఏదో ఉన్నది ఏదో పెడతాను అది తినేసి వెళ్ళిపో అన్నాం. ఆ! అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, "నువ్వు నాకు పెడుతున్నావు కానీ నీ మనసులో ఏదో బాధ పెట్టుకొని పెడుతున్నావురా" అన్నాడు. నేను అప్పటికే ఒక ఏదో ఇబ్బందిలో ఉండి, ఓకే. అయ్యో! నాకు ఈ ఇబ్బంది ఉందే ఎలా తొలుగుతుందా ఎలా తొలుగుతుందా అని నేను బాధపడుతూ ఉన్నాను. ఆ! వాస్తవమే అది. అది వాస్తవం. ఆ! ఈలోగా ఆయన, "నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నావు. కానీ నాకు పెడుతున్నావు కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా నువ్వు పెట్టలేకపోతున్నావు. అవును. ఏదో మనసులో కోరిక ఏదో ఏంటి ఈ బాధ ఏంటా అని చెప్పి బాధపడుతూ ఉన్నావు" అని చెప్పి అన్నారు. ఉండడానికి ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన మొత్తం అంతా విభూది, ఒక చేతిలో ఒక కర్ర, ఒక సంచి డోలు సంచి ఒకటేసుకొని అదో రకంగా ఉన్నాడు మనిషి. ఆ! ఉండేసరికల్లా ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత అన్నాడు, "నువ్వు అర్జెంట్‌గా ఒకసారి శ్రీశైలం వెళ్ళిరా నాన్న. ఈశ్వరుని దర్శనం చేసుకురా ఆ మల్లికార్జున స్వామిని. నీకు పని అయిపోతుంది" అని చెప్పాడు. హ్మ్. ఏంటి శ్రీశైలం వెళ్ళమనడం ఏంటి? మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడం ఏంటని చెప్పి నేను అనుకుని ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఆయన ఇవాళ చెప్పాడు మర్నాడు ఏమో ఎందుకు చెప్పాడో పెద్దాయన అని చెప్పి మర్నాడు బయలుదేరి వెళ్ళాం. అచ్చా! ఆ! నేను మా భార్య ఇద్దరు కలిసి వెళ్ళాం. ఆ! వెళ్ళొచ్చిన తర్వాత నెలలో రిజల్ట్స్ తెలిసిపోయింది నాకు. ఆయన 11 అన్నాడు. 11 కల్లా నాకు అయిపోయింది కూడా. చెప్పాడా 11 అని? 11 కని ఆయన వివరించాడు. "నువ్వు వెళ్ళొచ్చిన 11 కల్లా నీకు పని అయిపోతుందని" చెప్పాడాయన. అబ్బా! నేనేమనుకున్నానంటే 11 రోజులకేమో అనుకున్నాను. ఆ! అనుకుని 11 రోజులకి ఇది పని అయిపోతుందన్నాను. ఎళ్ళొచ్చేసాను 11 రోజులు అయిపోయింది కదా! ఈడు ఇలాగే చెప్పాడులే అని నేను తిట్టుకున్నాను. ఆ! ఆ తర్వాత ప వెళ్ళిన రోజు నాకు పనయింది. ఇంటికొచ్చాను. ఇంటి దగ్గరికి రాలేదు. ఫోను చేసి మా భార్యతో అన్నాననమాట. "ఏవే ఆయన 11కి అవుతుందన్నాడు 11కి అవ్వలేదు. ఇవాళ అయింది పని. 11 రోజులకి అవ్వలేదు. ఇప్పుడు ఇవాళ అయింది" అన్నాను. అప్పుడు మా ఆవిడంది, "ఇవాళ 11 తారీఖండి. ఆయన అన్నది 11 రోజులని కాదు, 11 గంటలని కాదు. ఆయన అన్నది 11కి అవుతుందన్న 11 తారీఖుకి అయింది చూసారా" అంది. వాహ్! ఆ! అయితే ఏ రూపంలో చెప్తాడన్నది ఆయన మనం కరెక్ట్. కరెక్ట్. అవును. గ్రహించలేం. అవును. అయితే మానవుడి తత్వం ఏటయ్యా అంటే, ఇవాళ పూజ చేసేసి మొన్నాడు రిజల్ట్స్ వచ్చేసేలా వెంటనే ఉండాలమాట. మర్నాడు దాకా లేదు దాంట్లో ఇప్పుడు. ఆ! నేనే చెప్తున్నాను గదా! ఏది 11 అన్నాడు 11 రోజులు అయిపోయింది ఇంకా ఏమి అయిపోయింది. రాలేదేటా అవును. అని. అవును. అలాగా ఏదో రూపంలో కనపడి మనకి సాయం జేస్తాడు ఈశ్వరుడు. హ్మ్. నేను ఇదివరకు మీ దగ్గర ఒక నెల క్రితం స్టూడియోకొచ్చి ఇక్కడ 2 రోజులో, 3 రోజులో ఉండిపోయాను. అవును. ఉన్నప్పుడు ఆ 3 రోజులు కూడా శివలింగం మీద పామొచ్చి తిరిగి ఎళ్తూ ఉండేదట. సాయంత్రం ఒకాయన దండం పెట్టుకోవడానికి వచ్చినప్పుడల్లా ఆయన కనపడేది. ఆ! ఇదేమిటి ఏవండీ రోజు వస్తోందండి ఇక్కడే తిరుగుతోందండి అని. ఆయన వీడియో కూడా తీసి నాకు ఫోటో ఆ! నేనెళ్తే చూపించాడు కూడాను అతను. మీ నా శివాలయంలోనా? శివాలయంలో. ఆ! నేను అనుకున్నా ఏదో రూపంలో కనపడుతూ ఉంటాడురా దానికేముంది అని చెప్పి దండం పెట్టుకున్నావు కదా! చాలా పోన్లే నీకు ఆ దర్శనం నీకు కలిగిందనుకున్నాను. అలాగా
ఈశ్వరుడు ఏ రూపంలో కనబడతాడన్నది ఎవరికీ తెలీదు. అలాగా ఆయన లీలలు చెప్పుకోవడానికి కూడా మనకి తనివి తీరనివి. అవును. ఈ మధ్యన బంతిపూలని, ఈ అలంకారాలు లేనిపోని అలంకారాలని చేసేసి ఈశ్వరుడిని ఈశ్వరుడిలా చూపించట్లేదు. అవును. నేను ఈ మధ్యన చాలా ఫోటోలు చూస్తున్నాను. లింగం లింగం మీద బొమ్మలేసేస్తున్నారు ఈళ్ళు. హ్మ్. పెద్ద ఆర్టిస్టులు మరి ఈళ్ళు. శివలింగాన్ని రూపం చూపించమంటున్నారు. ఏదో రూపంలో చూపించమంటున్నారు కాదు. చూపించమని. తప్ప నువ్వు బొమ్మలేయమనలేదు దాని మీద. అవును. అయితే ఈశ్వరుడికి ఎంత అలంకారం చేస్తే అంత మంచిదే. హ్మ్. ఎవరికిష్టం? విష్ణుమూర్తికి ఇష్టం. విష్ణుమూర్తికి ఇష్టం. ఆ! అంటే ఇప్పుడు మనం ఇద్దరు స్నేహితులం. ఇద్దరు స్నేహితుల్లోనూ కూడా నువ్వు పైకెళ్ళినా నాకు ఆనందమే. నేను పైకెళ్ళినా మీకు ఆనందమే. అవును. అలాగా ఈశ్వరుడికి చేసినా వీళ్ళకి ఆ! విష్ణుమూర్తికి ఆనందమే. విష్ణుమూర్తికి చేసినా ఈశ్వరుడికి ఆనందమే. ఆహా! ఇద్దరికీ కూడా ఆ విధానం ఉంది. అదే ఇప్పుడున్న మానవ జన్మలో అయితే గనక మన అన్నగారు తింటే తమ్ముడు చూడలేకపోతున్నాడు. తమ్ముడు తింటే అన్నగారు మరి చూడలేకపోతున్నాడు. సమానంగా రాకపోతే చచ్చాడే అస్సల. ఆ! మనకింకా ఓ పావలా ఎగస్ట్రాయే రావాలి తప్ప రావాలి గాని అమ్మో! అలా అయిపోయింది. అవును. అది ఈశ్వరుడి యొక్క తత్వాలు తెలుసుకోవాలంటే ఇంత అంతా కాదండి. ఆ లీలలు మనం చెప్పుకోలేం. మనం ఎన్నాళ్ళు చెప్పుకున్నా తరిగేది చెప్పుకున్నా కాదు. తరిగేది కాదు. రైట్ గురువు అంతా బావుంది. లింగోద్భవ కాలం అన్నారు. లింగోద్భవం ఇంకొక పురాణ గాథ గూడా విన్నాను. మన అమృతం చిలికినప్పుడు అది కొండను చిలుకుతారు గదా! హ్మ్. అప్పుడు హాలాహలం వచ్చింది. దాన్ని శివుడు మింగాడు. కాబట్టి ఆయన చచ్చిపోతాడేమో అని భయపడి అందరూ ఆ రోజు రాత్రంతా ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కూర్చున్నారంట. అదే శివరాత్రి అని కొందరు. ఇట్లా లింగో లింగోద్భవ కాలం అన్నదే దానికోసం వచ్చింది. అచ్చా! అవునా? ఓకే. ఇప్పుడు లింగోద్భవ కాలంలో దర్శనం చేసుకోవాలని ఎందుకన్నారు? లింగం ఆయన మామూలు రూపంలో ఉన్నప్పుడు ఆయన కాలకోట విషం మింగాడాయన. అవును. లింగం ఉద్భవించిన సమయం. దాంట్లోనే మనం అర్థం బోలెడంత అర్థం ఉంది. అవును. లింగోద్భవ కాలం అనేది. ప్రదోష కాలం అంటారు. అవును. ఎప్పుడు సాయంత్రం. అవును. అలాగే లింగోద్భవ కాలం అంటారు. అవును. లింగం ఉద్భవించిన కాలం అది. అవును. అంటే అప్పటిదాకా మానవ రూపంలో ఉన్న ఆయన లింగ రూపం దాల్చింది అప్పుడే. అది అమృతం చిలికినప్పుడేనా? అప్పుడు కాదు. మామూలుగా ఈ యొక్క ఆ! సమయంలో. ఓకే. నేను శక్తివంతుడినంటే నేను శక్తివంతుడిని అనుకున్నప్పుడే లింగోద్భవ అచ్చచ్చ! కాలం ఉద్భవించింది. ఇది గోకర్ణ క్షేత్రం అండి ఇది? గోకర్ణ అదేనా? క్షేత్రం. అదేనా? ఆ! ఆ! అయితే ఒక్కొక్కళ్ళు రాసిన వాళ్ళు అంటే ఒక రామాయణం ఉంది. ఒక్కో రామాయణం ఒక్కోలా రాసుకుంటారు. భారతం ఒక్కో విధానంలో రాశారు ఆ! పర్టిక్యులర్‌గాను. దాన్ని ఒక్కోళ్ళు ఒక విధానంగా అనుసరించి దాన్ని కరెక్ట్. ప్రతి అవును. ఒక్కళ్ళకి కూడా అందించేలా చేశారు. అవును. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఇలా చెప్పామనుకో, ఇది ఇలా కాదు, ఇది ఇలాగా అని అవును. వాళ్ళ బాణీలో వాళ్ళు చెప్తారు. కానీ వివరంగా దీంట్లో మనకి లింగోద్భవ కాలం అని ఉంది. ఉద్భవించిన కాలం అని చెప్పి అచ్చచ్చ! శాస్త్రోక్తంగా ఉంది. ఓకే. 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 ఈ రోజున లింగాలకి శివలింగాన్ని మనం మట్టితో తయారు చేసే శివలింగానికి అభిషేకం చేసినా సరే ఫలితం ఉంటుంది. హుహుహుహు. రైట్. అంతా బావుంది గురూజీ. ఈ జాగరణం ఎందుకు? ఉపవాసం ఎందుకు? జాగరణ ఈ రోజున ఉపవాసం అంటే చెప్తున్నాను నేను. చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు. హ్మ్. ఉపవాసాలు చేసిందంతా కూడా తప్పే వాళ్ళు. ఆ! పరమేశ్వరుడు ఏమన్నాడంటే, ఆత్మారాముడిని ఘోషిస్తూ, ఆత్మని ఘోష పెడుతూ, దాన్ని బాధపెడుతూ, నిన్ను పూజలు చేయొద్దన్నారు. ఓహ్! మనం ఏం చేస్తున్నాం, ఉదయం నుంచి ఉపవాసం ఉండి, ఆ! శుభ్రంగా, హాయిగా ఇంకా మంచినీళ్ళు కూడా తాగట్లేదు చాలామంది. వాళ్ళు ఏది కూడా తినకుండా ఉదయం నుంచి కూడా ఉపవాసంగా ఉండి, మొత్తం చాలా మటికి అలాగ వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. అలా ఉపవాసం ఉండి చేసింది మంచిది కాదు. ఏంటే ఉదయాన్నే మనం కొంచెం ఏదైనా అల్పాహారం కింద కానీ, పూజ అయిన తర్వాత ఏ పాలో, పళ్ళో తీసుకొని మనసుని కొంచెం ప్రశాంతత చేసుకోమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, మొత్తం మనసుని కట్టుబాటు చేసేసి, దానికి ఏమీ లేకుండా కట్టుబాటు చేసేసి దాన్ని ఇబ్బంది పెడుతూ మనం పూజలు చేస్తున్నాం. మనం ఎంత పూజ చేసినా సరే
మనకేమనిపిస్తుందంటే, ఏమిటి సాయం సంధ్యా సమయం అయిపోయింది, చీకటి పడిపోతుంది, ఇంకా అభిషేకం అవ్వట్లేదు, ఇంకా పూజలు అవ్వట్లేదు, ఏదో ప్రసాదం గబగబలాడుతూ ఈ పూజ అయిపోతే గమ్మున ఏదైనా తినొచ్చు అని చెప్పి మనం ఆ యొక్క ఈశ్వరుడి మీద ఆ శక్తి లేకుండా, ఆ యొక్క భక్తి ఈశ్వరుడి మీద లేకుండా మనం ఏదోటి తినేయాలి, ఏదోటి చెయ్యాలని చెప్పి గబగబా ఆ వండుకునే దాని మీదకే మనసు లాగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉపవాసాలు, కటిక ఉపవాసాలు చేయాలని గాని, మీరు మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఆ ఈశ్వరుడి మీద ఉండాలి. ఆ మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలంటే గనక మన యొక్క ఆత్మారాముడిని కొంత కాకపోతేనే కొంతైనా సంప్రోక్షణ చేసుకోవాలి. హుహు. అంటే ద్రవ పదార్థాలు తీసుకోవచ్చా? ఏదైనా ఏ ఆ! పళ్ళో, పాలో ఏవో ఒకటి తీసుకొని ఆహా! చేయొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే కటిక ఉపవాసం చేసేసి రామ, రామ, రామ ఈశ్వర, ఈశ్వర అంటే కరుణించడు. అవును. అంటే మనకి రామ మీద ఉండదు, ఈశ్వరుడి మీద ఉండదు. కాసేపు చేస్తాం, తర్వాత ఏం చేస్తామంటే ఉదరం మీదే ఉంటదా? ఎప్పుడు ఇంటికెళ్ళాక ఇడ్లీ యేసుకుందామా, దోస యేసుకుందామా, లేకపోతే బజ్జీ యేసుకుందామా, అవును. వీటిల మీదే మనసు లాగుతూ ఉంటుంది. అయితే శివరాత్రి రోజున జాగారం అన్నది వీళ్ళు పితృదేవతల యొక్క పొద్దున్నే తర్పణాలవి ఇచ్చుకుని, ఏవో దాన ధర్మాలు చేసుకుని, ఆ రోజున చీకటి పడే సమయానికి దేవతలు తిరిగే సమయం అంటారు. సాయం సంధ్యా హ్మ్. సమయం నుంచిను. హ్మ్. అప్పటినుంచి అభిషేకం జరుగుతుంది గనక పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి వాళ్ళు చక్కగా అక్కడ జాగరణ. జాగార దీక్ష చేస్తారు. ఓకే. చేసి భజనలు గాని, పూజలు గాని ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అది లింగోద్భవ కాలం దాకా చేసేవాళ్ళు కొంతమందున్నారు. అంటే రాత్రి 12 గంటల దాకా చేసేవాళ్ళు కొంతమందున్నారు. ఆ! రాత్రి తెల్లవార్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. అట్లాగే గురూజీ జన్మకో శివరాత్రి అంటారు. ఎందుకలా? మాసానికి శివరాత్రి వస్తదిగా? మ జన్మకో శివరాత్రి అంటే మానవుడికి ఏ సమయానికి ఎలా ఉంటుందో తెలీదు. హ్మ్. ఈ రోజు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే ఏమో రేపు ఏ ఆరోగ్యం బాగుంటుందో బాగోదు. కరెక్ట్. ఆ! అందుకని ఇప్పుడు ఉన్న జన్మకి ఇదే నీకు శివరాత్రి రా అబ్బాయి. ఆ! ఈ సంవత్సరమే శివరాత్రేమో. ఓకే. మళ్ళీ శివరాత్రికి ఉంటావో ఉండవో. అచ్చా! అలా అనుకుని బతికేవాడే పరమేశ్వరుడు. ఆ! ఏ అంటే ఇదే నా యొక్క తృప్తి. హ్మ్. ఇదే నేను ఇవ్వగలను. హ్మ్. ఇదే నేను పెట్టగలను హ్మ్. అని చెప్పి దాన్నిచ్చి తృప్తిపరిచేవాడికే ఈశ్వరుడికే కలిగింది. ఆ! ఇప్పుడు జన్మానికి ఈ జన్మంలో ఇదే కలిగింది నాకు తృప్తి. అవును. వచ్చే జన్మలో ఏమిస్తావో చూడవయ్యా బాబు అని అడగడానికి ఆయన్నే అడగాలి మనం. ఆ! జన్మానికో శివరాత్రి అన్నప్పుడు ఎన్ని జన్మల్లోనో మనం ఎన్ని పాపాలు చేసుకుంటే ఈ రోజున ఇలా పుట్టాము. ఆ! మనం ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో, ఇన్ని కష్టాలు పడుతున్నామో. అయితే ఈ జన్మలో ఈ శివరాత్రికి ఈ దర్శనం ఇప్పించవయ్యా అని మనం కోరడం. ఆ! ఏ అదే విధంగాను మనకి ఈశ్వరుడి యొక్క తత్వం ఎంత చేసినా సరే ఇంకా ఏదో ఉంటుంది. నేను చేసిందే కాదు, హ్మ్. ఒక్కోళ్ళు ఒక్కో రూపంలో కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు అఖాడాలవని, అఘోరాలవని వాళ్ళ శక్తి కొలిది. మనం నిజంగా వెళ్లి ఆ మంచు కొండలో ఒక 10 నిమిషాలు ఆ చుట్టుపక్కల ఏరియాలోను మనం నుంచోలేము. ఓహ్! అలాంటి చోట వాళ్ళు అఘోర తపస్సు చేస్తున్నారంటే చాలా విశేషం. అవును. మనకి ఇక్కడున్న చలికే మనం 2 దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నాం. అవును. వాళ్ళు అంత మంచులో వాళ్ళు ఒం తపస్సు చేసి ఒంటి కాలు మీద ఆ తపస్సు. యొక్క చల్లటి నీళ్లు స్నానం చేయడం అనేది చాలా విశేషం. ఈ రోజున ఇన్ని వీడియోలు ఇవన్నీ ఉండడం వల్లే ప్రపంచంలో ఏవి ఎక్కడ ఏం జరుగుతున్నాయన్నది తెలుస్తుంది మనకి. అంతే గదండీ! అవును. మనం చేసేవి ఇలా తెలిసినప్పుడే మనం కూడా నడిచే నడవడిక కూడా చెప్తూ ఉండాలి ప్రజలకి. హ్మ్. ఏంటే ఈ మంచి మార్గంలో కొంతమంది వెళ్ళట్లేదు. ఈ హ్మ్. సెల్ ఫోన్‌లొచ్చాకను. అవును. చెడు మార్గమే వెతుక్కుంటూ ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఓ సినిమా ఉందంటే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవును. మనం సినిమా చూసేశాక బయటకొచ్చి
చెడు మార్గం వెతుక్కోకూడదు. దాంట్లో మంచినే వెతుక్కోవాలి. అంతే కదా! మానవ జన్మకి మన మార్గం ఏది? ఈశ్వరతత్వం. అవును. ఈశ్వరతత్వాన్ని మించింది ఇంకేమీ లేదు. శివతత్వం అంతే ఇంకా జీవితంలో అన్నీ వదిలేసుకున్నట్టే లెక్క. శివతత్వం అంటే. శివతత్వం అంటే. అచ్చా! ఆ! సన్యాసం స్వీకరించినట్టు. సన్యాసమే. అబ్బో! ఓకే. పూర్తిగా మనం దాని యొక్క లోతుల్లోకి వెళ్ళేసరికల్లా హ్మ్. ఇంకేమీ లేదు. అంతా శూన్యమే. హ్మ్. అందువల్ల శివతత్వం చెప్పే కొలిది ఇంకా ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది అవును. అనిపిస్తూనే అవును. ఉంటుంది. జ్యోతిర్లింగం అంటే ఏంటి గురు? జ్యోతిర్లింగ క్షేత్రం అంటారు శ్రీశైలాన్ని. ఏంటి ఆ శ్రీశైలం ప్రాధాన్యత? ఇవి జ్యోతిర్లింగాలు. ఈ యొక్క జ్యోతి యొక్క ఆత్మ యొక్క లింగం ఇది. ఓకే. శ్రీశైలం. ఆత్మలింగం అంటారు, జ్యోతిర్లింగం అంటారు. హ్మ్. జ్యోతిర్లింగాలు. అలాగే ఒక్కో చోట ఒక్కో లింగం. శ్రీశైలం, అలాగే కాళహస్తి, వాయులింగం. హ్మ్. అలాగే అచ్చా! ఇప్పుడు వాయులింగం అనేసరికల్లా మీకు కాళహస్తి గురించే చెప్తాను వినండి. హ్మ్. అది వాయులింగం. అక్కడ దీపాలు 2 ఉంటాయి. మీరెప్పుడైనా చూసారో లేదో లోపల. కాళహస్తిలో. హ్మ్. ఆ! దేవుడి దగ్గర వెలుగుతూ ఉంటాయి. ఆ! ఎప్పుడు కూడా ఇప్పటికొచ్చి ఘనం అవ్వడం అనేది జరగలేదు. అబ్బా! నిశ్వాస, ఉచ్ఛ్వాస. ఉచ్ఛ్వాస. ఆ! ఓహో! ఒకటి గాలి పీల్చుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకటి వదిలేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ఈశ్వరుడికి ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఆత్మను స్వీకరించింది ఈ శివలింగాలే. ఓకే. జ్యోతిర్లింగాలు అనేసరికల్లా ఆ! అలాగా. అష్టాదశ శక్తి పీఠాలున్నాయి. అవును. ఈశ్వరుడికి తత్వం దగ్గరికొచ్చేసరికల్లా అమ్మవారు ఎప్పుడూ ఉండాలి కూడాను. హ్మ్. అలాగా అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఆ అమ్మవారికి ఇలాగే ఉన్నాయి. అయితే అలాగే మనకి ఇక్కడికి తమిళనాడు వెళ్ళామనుకోండి. తమిళనాడులో కూడా నటరాజస్వామి ఆలయం హ్మ్. చూస్తాం. తిరువన్నామలై తిరువన్నామలై అది కూడా అగ్నిలింగం గదండీ! అగ్నిలింగం. ఆ! ఈ నటరాజస్వామి అలా తెరదీసి అలా వేసేస్తారు. ఆ 10 నిమిషాల్లో మనం దర్శనం చేసుకోవాలి. ఎక్కడున్నాడా అంటే అది శూన్యం. అచ్చా! అక్కడ ఏమీ లేదు. ఆ! ఏ క్షేత్రం అండి? ఆహ్, నటరాజస్వామి ఆ! క్షేత్రం. అయితే శూన్యం. అక్కడ ఏమి ఉండదు. అదేరా అబ్బాయి నీకు తెలియని మాయ అని చూపించడమే మాట. ఇప్పుడు మనం ఉంటాం. అవును. మనం తలుపేసేసి ఉంది. ఆ! ఆ ఇంట్లో ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనుకుంటూ ఉంటాం. నిజంగా తలుపు తీసేస్తే ఏముండదు. దాంట్లో ఏముందో ఏమీ తెలీదు. ఈశ్వరుడిది ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే వాయులింగమా? అదే మామూలు ఆ! లింగం. అచ్చా! ఇప్పుడు అగ్నిలింగం వచ్చేసరికల్లా మనకి ఈ రోజున గిరి ప్రదక్షిణ అవి చేసి అవును. అందరికి చాలా ఇదిగా తెలిసిపోయింది. ఉంది. అవును. కానీ ఇక్కడ అడుగుపెట్టిన దానికి, అక్కడికి వెళ్లి అడుగుపెట్టిన దానికి చాలా తేడా. ఆ! చాలా ఎండ, తీవ్రత, భూమి వేడి ఇవన్నీ కూడా ఉంటాయక్కడ. ఆ! మనకందుకనే అక్కడ సంధ్యా సమయం అంటే చీకటి పడే సమయానికి ప్రదక్షిణాలకెళ్తారు. అచ్చచ్చా! అక్కడ తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వెళ్లి పొద్దున్నెళ్ళిపోతారు. సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం వెళ్లి ప్రదక్షిణం చేసి అవును. పొద్దున్నొచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దానికి అలా కాకుండా ముందు ఈశ్వరుడిని దర్శనం చేసేసుకొని, అచ్చా! ఆ తర్వాత ప్రదక్షిణం చేసి వచ్చేస్తే గనక వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుందన్నమాట. నేను అలాగే చేశాను గానీ గురుగారు. ఒక పావు కిలోమీటర్ నడవగలిగా. ఆ తర్వాత కార్‌లో తిరిగా. నాకేమైనా పుణ్యం వస్తదా? నేను ఒక విషయం చెప్తాను వింటారా? ఆ! ఒక గుర్రం, ఒక కుందేలు, ఒక రాజుగారు వెళ్తున్నారు. అదే గిరి ప్రదక్షిణం. అచ్చా! ఆ కుందేలుని చంపుదామని ఈయన పరిగెడుతున్నాడు. గుర్రమేమో రాజుగారిని మోసుకుంటూ పరిగెడుతోంది. ఆ! ఈ గిరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి ఆహా! ముగ్గురు. ముగ్గురును. ఆ! ప్రదక్షిణం అయిపోయాక టక్కన ఈయన బాణం వేశాడు. అది చనిపోయింది కుందేలు. టక్కనే ఇది కాలు తడబడి ఇది చనిపోయింది గుర్రం. గుర్రం. తర్వాత రాజు చనిపోయాడు. ముగ్గురిని కూడా ఈశ్వరుడు తీసుకొచ్చాట. ఆత్మను ముగ్గురిని స్వీకరించాడు. అప్పుడు
ఇదేమిటి మేము ఏ తప్పు ఏమి చేయలేదు. మాకు ఈ ప్రాప్తేటి అనేసరికల్లా, మీరు తెలిసో, తెలియకో, ఏదో తెలియకో ఎలాగోలాగా ప్రదక్షిణం చేసావు నువ్వు గిరికి. ఆ! దానివల్ల నీకు ఈ యొక్క అదృష్టం కలిగిందయ్యా అని చెప్పాడట పరమేశ్వరుడు. ఆ! ఆయన ఎలా తిరిగాడు? గుర్రం మీద తిరిగాడాయన. అవును. అచ్చా! కుందేలుని చంపుదామని పరిగెట్టాడు. అవును. అలాగా. అలాగే ఈశ్వరుడికి ఇది మీకు మారేడు దళాల కథ. మారేడు దళాల ఆ! నోము ఉంటుంది. ఆ అవును. నోములో కథ ఇది. దాంట్లో కూడా ఒక రాజుగారు వాళ్ళ అబ్బాయి చనిపోతే, అబ్బాయి కూడా రాచపీనుగా ఎవరో ఒకళ్ళు వెంట చనిపోతే ఇంకోళ్ళు అది తీసుకెళ్తాడు. పూర్వం ఉండేది. అవును. ఎవరినో ఒకళ్ళు తీసుకెళ్ళాలి అగ్నిలో ఆహుతి చేయడానికి. కుర్రాడికి ఇంకా పెళ్ళవ్వలేదు. అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ వాళ్ళ కూతురిని నమ్మేస్తుంది. ఎలాగంటే ఈవిడ సవితి తల్లి. అచ్చా! ఆ పిల్లోడిని పిల్లని తీసుకెళ్ళి ఆ రాజుగారికి అమ్మేస్తే ఎంతో కొంత వరహాలొస్తాయి. నా సొంత కూతురేం కాదు కదా! అని చెప్పి అమ్మేస్తుంది. అమ్మేశాక ఆ యొక్క కుమార్తెని ఒక పాడి మీద, ఈ రాజుగారి కుమారుడిని ఒక పాడి మీద కట్టి తీసుకెళ్తారు. హ్మ్. తీసుకెళ్ళి ఎక్కడ ఊరి చివరన శ్మశానంలో దానపరచాలి ఇద్దరినీను. హ్మ్. అయితే ఆ సమయాన పెద్ద గాలివాన రావడం వల్ల అక్కడ వదిలేసి పొద్దున్నొచ్చి దాన సంస్కారాలు చేద్దాంలే అని చెప్పి ఈళ్ళు భటులందరూ వెళ్ళిపోతారు. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి జాగ్రత్తగా కట్లన్నీ ఇప్పుకుని ఆ దగ్గరలో ఉన్న శివాలయంలో ఏదో మూలకి చేరాలి కదా! వర్షం అవును. పడుతుంది. అవును. ఆ గుడి దగ్గరికి వెళ్లి అక్కడ దీపారాధన చేసి చీకటిగా ఉందని దండం పెట్టుకుని బోరున ఏడుస్తూ ఉందట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ప్రత్యక్షమయ్యి, "అమ్మా నువ్వెందుకు బాధపడుతున్నావు?" అనేసరికల్లా ఇలా రాజుగారు కుమారుడు చనిపోయాడు. దాంతో పాటు నన్ను కూడా దాన సంస్కారాలు చేయడానికి తీసుకొచ్చారని చెప్పి అనేసరికల్లా, అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటాడు, "నీకు ఆ దోషం ఏమి ఉండదమ్మా. నువ్వెప్పుడూ కూడా చిరకాలం కూడా చక్కగా ఉంటావు" హ్మ్. అని చెప్పి ఆశీర్వదించాడట. ఆశీర్వదించిన పాపానికాయన చూడేటి అవును. ఐశ్వర్యవంతుడు. వరాలిచ్చేడివే. అవును. నాకు ఈ బాధ అంటే వరాలిచ్చేడివే కదా ఆయన పని. అవును. అప్పుడు చనిపోయిన రాజుగారి యొక్క కుమారుడిని బతికిస్తాడాయన. ఎందుకు? మరి ఈవిడ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అచ్చచ్చచ్చ! ఓకే. సౌభాగ్య ప్రదాత ఇచ్చేసాడు కదా ఆ! వరం. ఆ! అప్పుడు అతనికి మళ్ళీ వివాహం చేసి, ఈ రాజుగారి యొక్క కుమారుడినిచ్చి వివాహం చేసి, అర్ధరాజ్యం రాసిచ్చారట రాజుగారు. ఆహా! ఓకే. అలాగా ఈశ్వరుడి తత్వం ఎక్కడ వెతకడానికి ఎక్కడా కూడా ఏమీ లేదు. అబ్బబ్బబ్బా! ఆ! ఏదో రూపంలో కనబడుతూనే ఉంటుంది. ఆ! నా దాంట్లోనే బోలెడన్ని జరిగాయి. ఆ! నా జీవితంలో. అబ్బా! దగ్గర దగ్గర నేను చెప్పుకోవాలంటే గనక నాకేదో సాధు రూపంలో కనబడి ఓసారి, ఆ! తర్వాత ఇంకో రూపంలో కనబడి ఓసారి, సర్ప రూపంలో కనబడి ఓసారి ఇలా చాలా జరిగాయి. హ్మ్. కానీ ఈశ్వర తత్వం అంతా ఇంతా కాదు. రైట్. గురుగారు, శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? స్త్రీలేం జేయాలి? పురుషులేం జేయాలి? ఇది ఈశ్వరుడికి శివతత్వం అనేది జ్ఞానలింగం అనేసరికల్లా మీకు తెలిసే ఉంది. జ్ఞానాన్ని ప్రసాదించేదే శివతత్వం. హ్మ్. మనకి ఈ యొక్క కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా పక్కన పడేసి, హ్మ్. ఆ 10 నిమిషాలైనా సరే శివ సాన్నిధ్యంలో గడపమని పురాతన కాలం నుంచి ఉన్నదే అది అవును. తత్వం. అటువంటి శివరాత్రి రోజున ఈశ్వరుడి సన్నిధిలో గడపమన్నారు. కానీ మనం ఎక్కడెక్కడో గడుపుతూ ఉన్నాం. అవును. ఇప్పుడు మనం చేసే క్రియ ఏమిటయ్యా అంటే ఈశ్వరుడికి అభిషేకం. ఆయన అభిషేక ప్రియుడు. అవును. అభిషేక ప్రియుడు అనేసరికల్లా మనం నీళ్లు పోసినా, పాలు పోసినా, ఏం పోసినా సరే స్వీకరించేది ఆయనే. అయితే ఈశ్వరుడికి ఈ రోజున ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విధి విధానంగా అభిషేకాలు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అభిషేకం చేస్తున్నారు. కొన్ని చోట్ల మద్యంతో కూడా అభిషేకం చేస్తారు. ఆ! శివరాత్రి రోజు. శివరాత్రి రోజనే కాదు అచ్చా! ఎప్పుడైనా మామూలుగా. ఆ! చేస్తారు. అవును. ఇలా ఒక్కోళ్ళు ఒక విధానంలో అభిషేకం చేస్తూ ఉంటారు. తిలలో నూనె ఒకటి కాదు. పంచామృతాలతో జేస్తారుగా? కానీ ఈశ్వరుడికి బాగా ప్రీతి ఏమిటయ్యా అంటే పంచామృతాలే. ఆ! పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార.
అయితే బెల్లం, చెరుకు రసం ఓకే. ఇవి పంచామృతాలు. దీంతో పాటు సెంటు, లవండ్రు, పన్నీరు, వట్టివేర్లు హ్మ్. ఇవి కూడా ఆయనకు ప్రీతైనవి. హ్మ్. ఈ యొక్క అభిషేకం పాలతో చేస్తే ఒకలాగా ఫలితం, పెరుగుతో చేస్తే ఒక ఫలితం, ఇలా ఒక్కో దానికి ఒక్కో ఫలితం ఉంది. పాలు మనస్కారకుడు అది ఎలాగా తెల్లగా ఉంటుంది. హ్మ్. దానివల్ల అది. ఆరోగ్య ప్రదాత పెరుగు. హ్మ్. ఆ పెరుగుతో చేస్తే ఆరోగ్యం. ఐశ్వర్యానికి నెయ్య, హ్మ్. క్షేమానికి తేనె. ఈ యొక్క ఒక్కో దానికి ఒక్కో ఫలితం మనం పొందుతున్నాం. హ్మ్. అయితే కొంతమందికి తెలియని రోగాలు ఉంటూ ఉంటాయి. హాస్పిటల్‌కి వెళ్ళినా సరే తగ్గవు. అవును. అంతు చిక్కని వ్యాధులు. అంతు చిక్కని వ్యాధులు చాలా ఉన్నాయి. అవును. అటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు నిమ్మరసం గానీ, చెరుకు రసం గానీ, నిమ్మరసంతో చేస్తే ఇంకా మంచిది. అచ్చా! చెరుకు రసంతో చేస్తే ఇంకా మంచిది. ఆ! ఒకదాన్ని మించింది ఒకటి. దానికి ఆరోగ్యంకి కావాల్సింది ఇవి 2 కంపల్సరీ. ఓకే. అయితే మనం పళ్ళ రసాలు కూడా చేస్తూ ఉంటాం. పళ్ళ రసాలు ఒక్కో రసం ఒక్కో దానికి విశిష్టత. అచ్చా! మనకి పేగు లేకపోతే జీర్ణశక్తి ఇలాంటి వాటిలకి మనం కమలాఫలం దాంతో అభిషేకం చేస్తే గనక చాలా విశేషం. హ్మ్. జీర్ణకోశ వ్యాధి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! వాటికి. అవును. అదే ఈ మోకాళ్ళ నొప్పులని, తెలియని ఎముకల బాధలని అవును. ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! దానికి మనం ద్రాక్ష రసం వాడితే గనక చాలా మంచిది. హ్మ్. అభిషేక అభిషేకంలో మనం తీసుకెళ్ళిన ద్రవ్యాలు చాలామంది మనకి ధనానికి ఇబ్బంది ఉండట్లేదు హ్మ్. ఈ రోజున. అవును. మనకు దేనికి కూడా ఇబ్బంది ఉండట్లేదు. కానీ ఆ అభిషేకానికి వెళ్ళే సమయానికి చాలులే ఈ అభిషేకం కిట్ తీసుకెళ్తే చాలని కొంతమంది హ్మ్. తీసుకొస్తున్నారు. ఆ యొక్క చిన్న చిన్న సీసాలు, ఆ తేనె సీసా అవునండి. దాంట్లో అవును. మూత తీయడానికి ఆ బ్రాహ్మడికి కష్టం. అవును. ఆ పోయడానికి ఇంకా కష్టం. అది చెంచాడు కూడా తేనె ఉండదు. అవును. నీకు బోలెడంత ఐశ్వర్యం ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఈశ్వరుడికి కొంచెం అభిషేకం చేయడం ఏమిటి? అవును. ఏ ఇప్పుడు నేను చాలా చోట్ల చాలామంది తిడుతూ ఉంటానన్నమాట. హ్మ్. ఏ అంటే నేను తిట్టడానికి కూడా కారణం ఉంది. హ్మ్. ఇంట్లో భార్యకి రూ. 25,000 పెట్టి పట్టు చీర కొంటాడు. అవును. అదే అమ్మవారి గుడిలోకి చీర ఇవ్వాలిరా అంటే రూ. 200 పెట్టి చీర కొంటాడు. అవును. అంటే కొనొద్దని కాదు. ఆ కొనేది అది ఇన్ని కాగితాలు చుట్టేసి, హ్మ్. దాంట్లో ఇంత జాకెట్ ముక్కలో ఇంత ముక్క ఉంటుంది. ఆ! అది అమ్మవారికి కట్టడానికి ఎక్కడ అవుతుంది చెప్పండి? హ్మ్. ఏ కరెక్ట్. నీ ఇంట్లోకైతే ఒకలాగాను, భగవంతుడికైతే ఒకలాగానా? ఏ అదే బ్రాహ్మడు ఏదైనా పూజ చేస్తున్నాడనుకోండి. మన ఇంట్లోనే ఏ సత్యనారాయణమూర్తి వ్రతమో చేస్తున్నాడు. వాడి దగ్గరికి వచ్చేసరికల్లా, పంతులు గారికే కాదు, చాలులే కోటా బియ్యం పోయండి ఆ! అంటారు. ఎనకాల ఉన్న ఆడవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఆ! ఆ బ్రాహ్మడికే కదా ఎళ్ళేది. కోటా బియ్యం చాలులే అని పోస్తూ ఉంటారు. అదే వాళ్ళు తినేటప్పుడు బ్రహ్మాండంగా. బ్రహ్మాండమైన భోజనం కావాలాళ్ళకి. నీకు పెట్టేదేదైనా సరే, అంటే నువ్వు తినేది ఏం తింటున్నావన్నది నాకనవసరం. నువ్వు ఎదటివాడికి పెట్టేది శుభ్రమైంది పెట్టు. అది. నువ్వు శుభ్రమైంది పెట్టకుండా ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు శుభ్రమైనవి ఇవ్వకుండా అది తేనో తెలీదు, అవును. బెల్లం రసమో తెలీదు, చెరుకు పానకమో తెలీదు. అటువంటివి తెచ్చి నువ్వు అభిషేకం చేసి, నాకు కోట్ల రూపాయలు కావాలని చెప్పి నేను ఆశించడం అనేది తప్పది. అవును. నీకెప్పుడు బ్రాహ్మడవని, బయటవాడవని, ఎవరవని ఎప్పుడు తృప్తి చెందుతారు? నీకు వాడికి మనసారా చక్కగా అది. భోజనం పెడితే కలిగినంత గనక మనస్ఫూర్తిగా పెడితే హ్యాపీ. అంటే పూర్తిగా పెట్టమంటే ఇప్పుడు నాకు 10,000 ఇస్తే ఇంకో 10,000 ఇస్తే బావుంటుందన్న అది అదెప్పుడుంటుంది. ఎప్పుడూని. పెట్టేదే శుభ్రమైంది పెట్టు నువ్వు. ఇప్పుడు తోచినంత, కలిగినంత. నీకు ఓ భోజనం పెట్టావు. వాడు నువ్వెన్ని పెట్టినా సరే భోజనం చేసిన తర్వాత హమ్మయ్య! చాలండి బాబు ఇంకంతకన్నా ఎక్కర్లేదండి. అవును. ఎందుకంటే అంతకన్నా తినలేడాడు. ఇక ప్రపంచంలో ఏ దానికి గూడా ఆ తృప్తి ఉండదు. ఆ తృప్తి ఉండదు. భోజనానికి ఉంటది. అలాగా తృప్తిగా నీకు సంబంధించిందంతా కూడా చెయ్యి. ఓ బ్రాహ్మణ్ గాని, ఒక లేనివాడిని గాని ఇబ్బంది పెట్టకూడదు.
మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే మనకి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నాం. పక్కింటోడి సొమ్ము మనకు వచ్చేయాలని కోరుకుంటున్నాం. మనం నిజంగా ఈ రోజున చాలామంది చూస్తూ ఉన్నాను నేను. వాడి కోసం దండం పెట్టట్లేదు. పక్కోడు బాగుపడిపోతున్నాడు. వాడు ఎలా నాశనం అయిపోవాలని దండం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. మా అన్నయ్య బాగుపడిపోతున్నాడు. మా అవును. అన్నయ్యకి ఏదో కలిసొచ్చేస్తుంది అనేసి. అవును. ఎప్పుడైనా సరే ఈశ్వరతత్వం ఏంటంటే నీదేమిటి అన్నది నువ్వు ఆలోచించక. నువ్వు తిన్నావా, ఉన్నావా దీనికోసం కాదు. భగవంతుడిని ఏం కోరుతున్నావు అన్నదే కావాలి. భగవంతుడిని కోరేది ఒకటే మనం. మోక్షం. మోక్షం కలగాలి. మోక్షం కలగాలంటే ఆయనకి తెలిసి ఏమివ్వాలన్నది. ఐశ్వర్యం ఇవ్వాలా, నీకు ధనం ఇవ్వాలా, ఏమివ్వాలన్నది. ఇప్పుడు నా తత్వమే తీసుకుంటే కనుక నేను చాలా ఇబ్బందులు పడి, చాలా పాట్లు పడి హ్మ్. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే గనక ఈశ్వరుడి తత్వమే. ఆ! ఎందుకంటే ఆయన లేనిదే నేను లేను. హ్మ్. ఆయనే నాకు ఎంత సర్వస్వం. ఎంత అదృష్టవంతుడు. నిత్యం ఆయనతోనే ఉంటారు మీరు. నాకు ఏమీ లేని సమయంలో ఓ దారి చూపించింది ఆయనే. హ్మ్. ఈశ్వరుడికి ఎంత చేసుకుంటే అంత మనకు ఫలితం ఉంటుంది. హ్మ్. ఆయనకి మనం కోరేది కోరిక అక్కర్లేదు. మనం చేసే పని ఆ 10 నిమిషాలైనా సరే మనసు పెట్టి అక్కడ పూజ చేసుకుంటే గనక ఆయనకే తెలుస్తుంది ఏమివ్వాలన్నది. బా! హ్మ్. మేము ఈ రోజున శివరాత్రికి మా గుళ్ళో అభిషేకం జరుగుతుంది. దగ్గర దగ్గర మేము అభిషేక ప్రసాదానికి, స్వామివారికి అభిషేకానికి కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తాం. హ్మ్. నేను ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి చెప్పేదేమిటంటే గుడికెళ్ళే వాళ్ళకి, హ్మ్. "నువ్వు బ్రాహ్మణికి ఏమిచ్చావో ఏమి రూ. 10 వెయ్యి, లేకపోతే రూ. 50 వెయ్యి, రూ. 100 వెయ్యి, ఆ బ్రాహ్మణుని తృప్తిపరచుకో ఏది చెయ్యి. ఈశ్వరుడి దగ్గరికొచ్చేసరికల్లా నువ్వు అక్కడ మాత్రం తగ్గించక. హ్మ్. మానవుడికి రూ. 10 ఇచ్చినా, రూ. 100 ఇచ్చినా, ఇంకో 100 ఇచ్చినా సరే, ఇంకో 100 ఇస్తే బావుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అవును. శివుడు మానవుడి తత్వం. అవును. ఈశ్వరుడికి అలా కాదు. కానీ ఆ చేసే పూజ కాసేపు మనకు కలిగుంది. ఏ లా 100 గ్రాములు, 100 లీటర్లు ఏదో పావలా, రూ. 10 తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేయడం ఏమిటి? చేసేది మనకిచ్చినప్పుడు చక్కగా ఓ లీటర్ పాలు తీసుకెళ్ళడం, ఓ అది. లీటర్ పెరుగు తీసుకెళ్ళడం, అంతే గదా! చక్కగా అభిషేకం చేయడం. మాకు మేము కొంతమందిని చూసాం. ఈ యొక్క అభిషేకం మేము మొదలుపెట్టినప్పుడు మేము కార్తీక మాసంలో ఒకటి, శివరాత్రికొకటి గట్టిగా చేసుకుంటాం. హ్మ్. ఫస్ట్ ఎవరు ఉండేవారు కాదు. తర్వాత మేము చేసిందేంటంటే అన్నాభిషేకం పెట్టాం ఈశ్వరుడికి. ఇప్పుడు నేను చాలా చోట్ల ఈ రివ్యూలో, ఈ సెల్‌లో వాటిలో చూస్తున్నాం. అన్నాభిషేకం చేస్తున్నారు. ఎలాగయ్యా అంటే ఈశ్వరుడికి ఒక అర కేజీయో, కేజీ అన్నం వండేసి, అలా ఈశ్వరుడికి అద్దేసి, మళ్ళీ అన్నం తీసి ప్రసాదం కింద పెడుతున్నారు. ఓకే. అది ఈశ్వర తత్వంలో లేనిదది. హ్మ్. అన్నం అభిషేకం చేయమన్నారు. స్వామివారికి అద్దమనలేదు. ఓకే. మేము ఒక 25 కేజీలు బియ్యంతో మేము అన్నం ఈశ్వరుడికి అభిషేకం మొదలుపెట్టాం. హ్మ్. ఈశ్వరుడికి 25 కేజీల అన్నంతో ఈ రోజున ఆ స్వామివారికి ఆయనే చేయించుకుంటున్నాడు. మనం చేసే అంత గొప్పవాళ్ళం కాదు. మన ధర్మం కాదది. ఆయన ఇప్పుడు 25 కేజీలు మూటలు దగ్గర దగ్గర ఓ 30 ఎన్నో ఉడుకుతున్నాయి. బా! ఓన్లీ కార్తీక మాసంలో అన్నం అంతా కూడా 25 మూటలు కూడా 25 అవని, 30 అవని ఉడికిన అన్నం అంతా కూడా స్వామివారికి అభిషేకం చేసి, ఆ అభిషేకం చేసిన అన్నాన్నే మేము బయటికిస్తాం. బా! ఈ రోజున మనం తంజావూరులో చూసుకుంటే గనక బృహదేశ్వర ఆలయం. అవును. ఆ శివలింగాన్ని మనం చూడాలంటే 2 కళ్ళు చాలవు. అంత పెద్ద శివలింగం. చాలా పెద్దది. హ్మ్. ఓన్లీ ఈ యొక్క గది అంత ఉంటుందన్నమాట పైన లింగమే. బా! పైన లింగాకారం మన గది అంత అవును. ఉంటుంది. అవును. అటువంటి బృహదేశ్వర ఆలయంలో చుట్టూ దడి కింద కట్టి అవును. ఈశ్వరుడికి 2 పైనుంచి అంతస్తుల్లో ఉంటది గదా! 2 2 అంతస్తులు. అంతస్తుల్లో ఉంటుంది. కరెక్ట్. అవును. పైనుంచి కూడా అభిషేకం చేస్తూనే ఉంటారు తట్టలతో తెచ్చి బా! ఈశ్వరుడికి. అభిషేకం చేసిన అన్నాన్ని మళ్ళీ అందరికి భోజనం పెడతారు. హ్మ్. దాంట్లో ఒక మారేడాకు వేసి ఆ తట్టలో ఆ బుట్టతో ఎత్తుకొచ్చిన వాళ్ళు
మారేడాకు తెచ్చి దాంట్లో వేసి, దాంట్లో ఒక 11 రూపాయి బిళ్ళలేస్తారన్నమాట. అంటే మన జీవితంలో 11 అనేది ఒక లెక్క సంఖ్య. హుహు. మనసు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే సంతానము, వివాహము, అలాగే వ్యవసాయము, ఆ తర్వాత మనకి ఏవేవైతే ఉపయోగంలో ఉపయోగం. ఉన్నాయో ఆ! అవన్నీ కూడా వ్యాపారము, ఆ! వృద్ధి, సమృద్ధి. ఇలాగ 11 లక్షణాలు కూడా కలిగినవే 11 నాణాలు. అచ్చా! దాంట్లో వేస్తారు. హ్మ్. వేసి అది ఈశ్వరుడికి పోస్తారన్నమాట. పోసిన తర్వాత ఆ అన్నాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళకి అన్న సమారాధన చేస్తారు. ఆ చేసినప్పుడు ఆ పళ్ళెంలోకి ఆ రూపాయి బిళ్ళ వస్తే గనక వాళ్ళకి ఐశ్వర్యం కలిగినట్టే ఆ బా! రోజున. బా! చాలామంది ఆ! ఆనందపడిపోతారు. ఆ ఈశ్వరుడి ప్రసాదం నాకు దొరికింది అనేసి. ఆ! భోజనం కన్నా ఆ రూపాయి తృప్తయింది దొరకడం. ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ. అలాగా మనం ఆ ఈశ్వరుడికి అది చేసి మన దగ్గర గూడా అలా జేస్తారా? మన దగ్గర కూడా రూ అక్కడ బృహదేశ్వర ఆలయంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మేము చేస్తాం. రూపాయి బిళ్ళలు మీరు గూడా రూపాయి వేస్తారు. బిళ్ళలు కూడా వేసి ఆ రోజున కార్తీక మాసంలో ఆహాహా! ఆ! ప్రతి ఒక్కళ్ళకి కూడా భోజనాలు పెడతాం. ఆ! అయితే ఇప్పటిదాకా కూడా మొన్నటి వరకు కూడా ఒక 2 సంవత్సరాల క్రితం దాకా కూడా నా చేతుల మీదే హ్మ్. ఆ అభిషేకం జరిగేది. ఉండి కొలిది ప్రబలం అవుతోందని చెప్పి ఊళ్ళో వాళ్ళే కొంతమంది కలిసి, "ఏవండీ అంతా కూడా మీరే ఈ పుణ్యం అంతా తీసేసుకుంటే బాగోదు. ఆ! మాకు కూడా సగం వాటా ఇవ్వాలండి" అని చెప్పి అచ్చా! వాళ్ళు ఒక 10 మంది కుర్రాళ్ళందరూ కలిసి ఆ! దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. వెరీ గుడ్. ఆ! దానికి నేను తోచినదేదో నేను సాయం చేసి హ్మ్. చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఈశ్వరుడికి అమితంగా, మితంగా కాదు అమితంగా ఎంతైతే చేసుకుంటామో అంతా ఉంటుంది మనకి. హ్మ్. నా కోరికైతే గనక బ్రాహ్మడికి ఏమిచ్చామా, ఏం చేశామా అన్నది కాకుండా, ఈశ్వరుడికి ఏమిచ్చామా, ఏం చేశామా అన్నదే కావాలి నాకు. అట్లాగే గురుగారు నమః సోమాయ చ అంటారు. అట్లాగే సోమవారం శివుడి రోజు అంటారు. ఏంటి దీనికున్న సంబంధం ఏంటి? సోమాయచ అనగానే సోమవారం అని అర్థం కాదు. హ్మ్. ఆయన యొక్క రూపాలు అవన్నీను. అచ్చా! సోమవారమే ఈశ్వరుడికి ప్రీతి, హ్మ్. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతి, అవును. బుధవారం వచ్చేసరికల్లా వినాయకుడు ప్రీతి అని చెప్తూ ఉంటారు. ఏ అంటే ఆ రోజైనా వాడు వెళ్తాడు. అచ్చా! ఆ! సోమవారం అయ్యేసరికల్లా అబ్బో! శివుడి దగ్గరికి వెళ్ళాలిరోయ్ అని. అవును. మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఊరు చాలా పెద్దదుంటుంది. గ్రామం చాలా పెద్దదుంటుంది. మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు తక్కువ అవును. దేవాలయాలకి. అవును. మిగతా వాటిల్లో అలా కాదు. గంట కొట్టగానే ఏదో బడికెళ్తున్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు అవును. మిగతా వాటిల్లో. ఆళ్ళు ఎంత పనున్నా సరే ఆపేసుకొని అవును. ఆ రోజు అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అవును. మనం మైక్‌లో ఇనబడగానే ఎక్కడున్నా సరే ముస్లిమ్స్ చూడండి అవును. చక్కని నమాజ్‌కెళ్తూ ఉంటారు. మన వాళ్ళు ఈ సోమవారం లేపోతే వచ్చే సోమవారం వెళ్దాం లేరా అని అవును. చెప్తూ ఉంటారు. అవును. మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు అక్కడే మొదలవుతున్నాయి. హ్మ్. ఏ అంటే గుడికెళ్ళాడనుకో, "ఏంట్రోయ్! ఈ 4 రోజుల నుంచి శివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. హ్మ్. నీకేదో ఏదో అవును. ఆ! కలిసొచ్చిందిరోయ్" అవును. అంటూ ఉంటారు. అవును. వీడెళ్ళేది ఉండదు. వెళ్ళేవాడిని చెడగొట్టడం మాట. చెడగొట్టడం. అయ్య బాబోయ్! ఏటి ఈడు రోజు నా వంకే చూస్తున్నాడేటి అంటే, ఈడు మొన్నాటి నుంచి ఈడు శివాలయానికి రాడీడు. ఆ అవును. శివాలయంలో ఒకసారి నేను చెప్పేదేటంటే, శివతత్వం అంటే చెప్తున్నా వినండి. హ్మ్. ఈ రోజున మోడీ గారున్నారు. అవును. ఈశ్వరుడు శివభక్తుడు. హ్మ్. ఆ తర్వాత ఈ రోజున రాష్ట్రపతి, ప్రధానమంత్రి. రాష్ట్రపతి అచ్చా! ఆ! ముర్ము ఆ! ఆవిడ శివభక్తురాలు. ఓహ్! శివుడికి సేవ ఎంత చేసుకుంటే అంత ఫలితం ఉంటుందనేసి ఓ విధానం ఉంది. ఆవిడ ఒరిస్సాలో శివాలయం తుడిచి, శుభ్రం చేసి ముగ్గులేసి ఎళ్ళేదావిడ. ఆ! అదే ఇప్పుడు మనకేముంది చెప్పండి? ఇప్పుడు నేనున్నాను. ఆవిడకన్నా గొప్పోడినేం కాదు కదా! ఇప్పుడు మీరున్నారు. ఆవిడకన్నా గొప్పోళ్ళేం కాదు కదా! మనం మోడీ కన్నా లేపోతే ముర్ము కన్నా వీళ్ళందరికన్నా గొప్పోళ్ళమేం కాదు కదా! అస్సలు. ఏ మనం అక్కడికెళ్ళేసరికల్లా శివాలయం దగ్గర ఏదైనా ఆకుంటే ఆకు తీసి పక్కన పడేయలేకపోతున్నాం మనం. అవును. ఆవరణలో. అవును. శివాలయం అక్కల ఏ దేవాలయంకెళ్ళినా సరే,
మనం అక్కడే ప్రసాదం పెట్టారు ఆ కప్పు తినేసి అక్కడే కప్పు అక్కడే అక్కడే పడేస్తాం. పాడేస్తున్నాం. అవును. ఎందువల్ల? మనం అక్కడ సేవ చేస్తే పక్కోడు ఎవడో చూస్తాడు. ఏట్రో ఈడు రోజు శివాలయం తుడిచేస్తున్నాడు. వీడికేదో కలిసొచ్చేస్తుందేమో ఆ! అని మనలో మనమే విమర్శించుకుని తక్కువ చేసేసుకుంటున్నాం. మన భగవంతుడి దగ్గర మనమే రాకుండా కరెక్ట్. చేసేసుకుంటున్నాం. కరెక్ట్. అవును. కానీ నిజంగా అయితే గనక శివ సాన్నిధ్యంలో మనం సేవ చేసుకున్నా, అక్కడ పూజ చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే చాలా బావుంటుంది. పంచాక్షరి అంటే ఏంటి గురూజీ? ఓం నమః శివాయ అనే మంత్రాన్నే పంచాక్షరి మహామంత్రం అంటారు. హ్మ్. ఓం నమః శివాయః పంచాక్షరి మంత్రం. ఓం నమః ఎవరైనా శివాయ. సరే వీలుగా పలికేదదే. అచ్చా! అందుకనే చనిపోయేటప్పుడు గానీ, చనిపోయే ముందు గానీ, రేయ్ నారాయణ, నారాయణ, నారాయణ అనమంటారు. లేపోతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ లేపోతే పంచాక్షరి ఓం నమః శివాయ ఆ! అనమంటారు. వీడు అనట్లేదనేసే సరే ఎదటివాడిని కూడా ఆ కోరిక రానివ్వట్లేదు. వీళ్ళు ఓకే. అయ్యబాబు పోతున్నాడు, పోతున్నాడు, పోతున్నాడు అంటున్నారు తప్ప ఎవరు కూడా ఆ! ఆ నామాన్ని జపించరు. అవును. గరుడ పురాణం వినాలంటారు. ఆ! గరుడ పురాణం ఎవరు వినరు. అవును. ఈ రోజున మన కష్టాలేంటి? మన నష్టాలేంటి? మనం చేసే పాప ప్రీతి పనులేమిటి? హ్మ్. అన్నీ కూడా గరుడ పురాణంలో ఉంటాయి. హ్మ్. అయితే ఆ శిక్షలన్నీ పడిపోతాయి. ఇప్పుడు అగో ఏదో అమ్మాయితో తిరిగితే నిన్ను నూనెలో వేయించేస్తారు. అవును. లేపోతే యాసిడ్ ఏసి నిన్ను కరగబెట్టేస్తారు అని చెప్పి ఇలాంటివన్నీ గరుడ పురాణంలో ఉన్నాయనేసి అవును. ఒక విధానం. అవును. అయితే ఆ భయం కొద్దీ అయినా సరే ఈడు మారతాడనేసి. కరెక్ట్. అర్థమవుతుందా? అవి కొన్ని కొన్ని తత్వాలున్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన చెప్పిన తత్వం ఒకలా ఉంటుంది. హ్మ్. కృష్ణుడి యొక్క తత్వం అంతా కూడా సర్వాంతర్యామి నేనే. అన్నాటిల్లోనూ నేనే ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ! చెప్పుకొచ్చినప్పుడు భగవద్గీతలో ఆయన వివరించిందంతా కూడా చాలా మన జీవితంలో జరిగేవన్నీ దాంట్లో ఉన్నాయి ఆ! భగవద్గీతలో. అంతేగా. మనం ఏది చదవక్కర్లే. పెద్ద బాల శిక్షలో లేకపోతే ఇవో ఇప్పుడు ఇంజినీర్లు అవి చదువుతున్నారు. చదివినా సరే వీళ్ళకి లోకజ్ఞానం తెలియాలంటే గనుక భగవద్గీత భగవద్గీత కంపల్సరీ చదవాలి. చదవాల్సిందే. అవును. ఈ శివలీల, హ్మ్. శివలీలామృతం చదవాలి. అచ్చా! ఇవి మన పిల్లలకి మనం నేర్పట్లేదు, మనం చదవట్లేదు, మనం చెప్పట్లేదు. శివలీల అమృతంలోని కొన్ని వాక్కులు చెప్పండి గురుగారు. కనీసం అట్లన్నా మేమన్నా పరిశుద్ధులం అవుతామేమో. శివలీలామృతంలో ఈశ్వరుడు చెప్పిన తత్వం ఏంటంటే, నువ్వు సేవ చెయ్యి. హ్మ్. దానికోసం మనకిది కావాలని ఎవరిని ఆశించక. హ్మ్. శివుడు బోళాశంకరుడని తెలుసు. అవును. నువ్వు ఎదటి మానవుడికి ఏదో సేవ చేస్తేనే నీకు ఆయన ఆ రూపంలో ఏదో సేవ చేస్తాడు. ఈ రోజున దాని తత్వం కోసం బయట వాళ్ళ కోసం చెప్పుకునే దానికన్నా నా కోసం నేనే చెప్పుకుంటున్నాను. నేను ఎలా ఉన్నా సరే, ఏమిచ్చినా ఏం చేసినా మా ఊళ్ళో అందరూ చెప్తూ ఉంటారు. ప్రసాద్ గారు ఆపదంటే పరిగెట్టుకొని వస్తారు. వస్తాడు. అవును. నాకు చేసి పెడతారని. నేను ఈ రోజున నా పిల్లల్ని చదివించుకుని నేను ఈ విధానంలో ఉన్నానంటే గనక నాకు ఇబ్బంది టైంలో కూడా ఆ ఈశ్వరుడు ఏదో రూపంలో రూపాయి నాకు వస్తూనే ఉంటాయి. కలగజేస్తూ ఉంటాడు. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకరోజు నేను విన్నాను. మీరు వెళ్తే ఫీజు కూడా తీసుకోలేదంట కదా ఇక్కడ. అది ఆ! అదే. వాళ్ళు ఏంటంటే మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి పని అవును. అయిపోయాక ఏదైనా సరే వాళ్ళ ఫలితంగా ఇవ్వాలి తప్ప అవును. మనం ఏది కూడా ఈ హ్మ్. మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాం. ఆ! అదే. అదే. ఆ! కాలేజీకి వెళ్తే అప్పటిదాకా డొనేషన్స్ ఉన్న వల్ల డొనేషన్ లేకుండా మా అబ్బాయిని జాయిన్ చేసుకోవడం ఆ! అది నా అదృష్టం. ఆ పరమేశ్వరుడే వాళ్ళ దూరి చేయించాడు. గ్రేట్. నాకులాంటి చిన్న చిన్న వాళ్ళకే ఇంత ఐశ్వర్యం కలగజేస్తున్నాడంటే ఏంటి ఆ ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళకి ఇంకెంత ఐశ్వర్యం కలగజేస్తాడు. గురుగారు చివరగా మహాశివరాత్రి రోజు పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన మంత్రం ఒకటి ఉపదేశించండి మా ప్రేక్షకులకి. ఈ దెబ్బకి ఈతి బాధలు, సకల రోగాలు అన్నీ పోవాలి. ఇప్పుడు ఏ రోగం పోవాలన్నా ఏం చేయాలన్నా శివనామం తప్ప రెండోది ఏం లేదండి. హ్మ్. ఏ మనకి ఈశ్వరుడి యొక్క తత్వంలో చాలా ఆయన మంత్రంలో ఇంత అంత మంత్రం లేదు. హ్మ్. ఇప్పుడు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే భవందన మృత్యోర్ముక్షి యమామృతాత్ అది మృత్యుంజయుడి యొక్క
మహామంత్ర మంత్ర. జపం. అపమృత్యు దోషాలన్నీ కూడా తొలుగుతాయి దానివల్ల. హ్మ్. దాన్ని రోజు మనం ఏమీ అక్కర్లే. ఆ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు, ఆ విభూది బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ మంత్రం చదువుకొని బొట్టు పెట్టుకోమనండి. ఆ! వాళ్ళకి ఏ అపమృత్యు దోషాలు ఏవైనా వస్తాయేమో చూడండి. హ్మ్. ఏమీ కలగవు. ఈశ్వరుడికి ఆ విభూది రాసేటప్పుడు కూడా ఆ మంత్రం చదువుతూ విభూది రాసి మన గుడిలోకొచ్చిన ఆ భక్తులకిస్తే గనక వాళ్ళకి చాలా ఐశ్వర్యం కలుగుతుంది. హ్మ్. దీనికోసం ఐశ్వర్యము, విభూదే అని చెప్పి మనం తత్వంలో చెప్తున్నాం. దీనికి పార్వతీదేవి ప్రతి దానికి పేరంటానికి వాటిలికి వీటిలికి మనం ఎలా ఎళ్తున్నామో అప్పట్లో వాళ్ళు అలాగే ఎళ్ళేవారు. అంతే గదా! ఆ! వెళ్తూ ఉంటే అందరూ కూడా బోలెడంత నగలేసుకొని బోలెడంత ఇవన్నీ వేసుకొని వస్తూ ఉంటే లక్ష్మీదేవి అందట, "నా దగ్గరున్న ఐశ్వర్యం నీ దగ్గర ఏమీ లేదమ్మా. నీ దగ్గర ఏముంది ఐశ్వర్యం? అంతా కూడా నా దగ్గర బోలెడంత కనపడుతుంది." అనేసరికల్లా అప్పుడు పరమేశ్వరుడి దగ్గరికొచ్చి అడిగిందట ఆవిడ. "ఏవండీ మనకు కూడా ఐశ్వర్యం ఉంటే బోలెడంత ధనం, డబ్బు అవి ఇవి ఉంటే చాలా క్లాస్‌గా బతుకుతాం కదా! మనం అవును. కూడా. అంతేగా. మనకు డబ్బుందనుకో ఏ కార్‌లో లగ్జరీ లైఫ్ అది ఇదిను. మనకు కూడా అలా ఉండాలని అన్నీ ఉండాలనేదే ఆవిడ కోరిక. ఎప్పుడైనా సరే ఇంట్లో మగవాడి కన్నా ఆడదానికే కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అడగనే? ఓ సంసారం నడపాలన్నా, హ్మ్. ఓ సంసారాన్ని చక్కదిద్దాలన్నా ఆడదాని చేతిలోనే ఉంటుంది. ఏవండీ ఇవాళ ఈ రూపాయి, రూపాయి కూడబెట్టి ఓ టీవీ కొందామండి అని అవును. ఆవిడే గైడెన్స్ గైడెన్స్. ఇస్తుంది మనకి. కరెక్ట్. అది ఈ ఆడపిల్ల తత్వంలో ఉన్నదేంటంటే దానికోసం ఏది అడగదు. కుటుంబం కోసమే. ఎంత కష్టపడినా, ఎంత చేసినా సరే ఆవిడ అడిగేది ఎవరి కోసం? కుటుంబం కోసమే. ఇప్పుడు పిల్లల చదువులున్నాయి. ఏవండీ ఈ రోజు నుంచి కూడా ఈ రూపాయి, రూపాయి మనం పోగొట్టకపోతే రేపొద్దున పిల్లోడికి స్కూల్ ఫీజులు కట్టలేమండోయ్! అంటుంది. అవును. అవును. అదే మహాశక్తి. హ్మ్. ఆ తల్లి లేనిదే ఏదీ లేదు. ఇంట్లో మనకి ఒక భార్య చనిపోయి భర్త ఇంట్లో ఉంటే గనక వాడికి తినడానికి కూడా గతుండదు. వాడు సంవత్సరంలోపు చనిపోతాడు వాడు. చాలా మందిని చూసాను నేను. ఏ అదే విధానంలో భర్త చనిపోయి భార్య ఉంటే గనక ఆ పిల్లల్ని ఏ ఇంట్లో గిన్నెలు తోమైనా సరే బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పెంచుతుంది. బతికిస్తుంది. అవును. శక్తి స్వరూపిణి ఆవిడే. ఒక తల్లి రూపంలో అవని, ఒక చెల్లి రూపంలో అవని, ఒక భార్య రూపంలో అవని, మనకి ఎనకాలుండి నడిపించేదంతా కూడా ఆవిడే. అయితే ఆవిడెళ్లి అడిగిందట. మనకే ఐశ్వర్యం ఉండాలి కదండీ! మనకేం అవును. చేద్దామని. అడిగేసరికల్లా అప్పుడు ఆయనన్నట్ట, ఆ నుదుటున ఉన్న విభూది తీసి ఎంతైతే వచ్చిందో ఇలా గోకితే వస్తుంది కదా! అవును. తీసి ఒక పేపర్‌లో వేసి పట్టుకెళ్ళి ఇది అది కూడా ఆవిడ ఐశ్వర్యం ఇది కూడా సమానం అవుతుంది. సమానం అవుతుందో లేదో కాటా వేసుకోమనన్నట్టు. ఆ! ఆవిడ దగ్గర ఉన్నదంతా వేశారు. అలాగే చాలకపోతే ఇంకా బయట నుంచి తెచ్చి ఏశారు. ఎంత తెచ్చి వేసినా సరే తూగట్లేదట. బా! మీకు చాలా సార్లు చ చాలా ఆటిల్లో 'ఎన్టీ రామారావు' గారు నా దగ్గరే ఉందిరా బూడిద అనేవారు. అవును. అవును. అది శివతత్వంలోది అది కూడా. ఓహ్! నువ్వెంత సంపాదించినా ఏముంది? మనం పట్టుకెళ్ళేది ఏం లేదు బూడిద. అదే విభూది మనం ధరించి ఆ ఈశ్వరుడిని ప్రార్థించండి. ఆయనే ఇస్తాడు ఐశ్వర్యం. హ్మ్. ఎన్నో కష్టాలు పడి మా నాన్నగారు చెప్తూ ఉంటారు. 'ఎన్టీ రామారావు' గారు ఈ రోజున పైకి రావడానికి కారణం ఆయన ఎన్ని కష్టాలు పడి ఎంత ఇది చేసో ఆయన పైకొచ్చారు. అలాగే శివతత్వం ఆయనకు బాగా ఈశ్వరుడంటే మహాప్రీతి. హ్మ్. ఈ రోజు కూడా ఆయన చనిపోయేదాకా కూడా మనం కాకరకాయ రసం మనం తాగగలమా? అబ్బో! ఆయన పొద్దున్నే ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేవాడాయన. కాకరకాయ రసం. ఆ! షుగరు ఏ ఆరోగ్యం ఆయన చనిపోయేదాకా కూడా ఏ ఆరోగ్యం లేదు ఆయనకి ఇబ్బందేం ఎలాంటి లేదు. అనారోగ్యం లేదు. అవును. అనారోగ్యం లేదు. ఏ ఆయన పాటించేవన్నీ కూడా నియమ నిబంధనలు అన్నీ కూడా చక్కగా ఈ టైంకి ఇది అవ్వాలి, ఈ టైంకి ఇది తినాలి, ఈ టైంకి ఇది. అవన్నీ కూడా ఈశ్వర తత్వంలో ఉన్నవే అవన్నీను. శివతత్వంలో ఏంటంటే చీకటి పడ్డాక ఇంకేది ఆహారం ముట్టుకోకూడదు. హ్మ్. అచ్చా! స్వామీజీలవని, అఘోరాలవని, ఎవరవని. ఓకే. ఇప్పుడు మనకంటే ఆరోగ్యం బాగోలేదని
మనకి ఇలా ఉందని, లేకపోతే పొట్టలు వచ్చేస్తున్నాయి, లేకపోతే అవును. ఏవోటి ఒక మానవుడు అన్నాక ఎవరికైనా ఏదో ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఒక కాకి కానీ, పిట్ట కానీ, ఒక పక్షి కానీ అది తెల్లారుజామునే లేస్తుంది. మనం లేపుతుంది. అవును. మనం లేస్తామా? మనం లేవం. అది పొద్దున్నుంచి సంపాదించుకుని తిని, చీకటి పడ్డాక గూటికి చేరిపోతుంది తప్ప సాయంత్రం మనం ఈ రోజున చూస్తే గనక రాత్రి 12 గంటలకి, 1 గంటకి కూడా మనం భోజనం చేసిన సమయాలున్నాయి. చాలా ఉంటాయి సార్. ఆ! రోజు కూడా మనం టైం దాటే తింటున్నాం. ఇంక మనకు అరుగుదల ఎక్కడుంటుంది? శివతత్వంలో ఏంటంటే ఉదయాన్నే తెల్లవారుజామున లేవడం, స్నానం ఆచరించడం, అభిషేకం చేసుకోవడం, ఆ తర్వాత సంధ్యా సమయం దాకా కూడా నువ్వు ఎంత కష్టపడతావో కష్టపడు. 6 అయ్యేసరికల్లా భోజనాలయిపోతాయి. పూర్వం మన పెద్దలు కూడా అంత ఆరోగ్యంగా ఉండడానికి, అంత బాగుండడానికి కూడా వాళ్ళు చేసిన సాయంత్రం అయితే ఈ కరెంటు అది ఉండేది కాదు. అవును. 6 గంటలకల్లా భోజనాలు చేసేసి అలా ఆంతర్లు ఆపేసి పడుకునేవారు. అవును. అందువల్ల ఈ రోజున ఈ విద్యుత్ కాంతులు వచ్చాక రాత్రి 12 గంటలకి, 11 గంటలకి కూడా తెల్లవార్లు కూడా ఎప్పుడు ఏ టైంలో ఏం తింటున్నారో కూడా తెలియకుండా ఉంది. అవును. అలాగా శివతత్వంలోనూ ఇవన్నీ చాలా చిన్న చిన్న సూక్ష్మాలు బోల్డని ఉన్నాయి. అప్పుడు ఈశ్వరుడు అడిగాట, వీళ్ళు కాటా వేయించారు కదా, ఎంత దాకా తూగింది ఏంటని. దీనికన్నా ఐశ్వర్యం ఇంకేది లేదు అని చెప్పి అన్నట్ట. అప్పుడు దాని యొక్క ఐశ్వర్యం అది తెలుసుకున్నాను. ఈశ్వరుడికి ఎప్పుడైనా సరే విభూది రాసి ఈ మంత్రాన్ని చదివి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధానం ఉర్వారకమి భవందన మృత్యోర్ముక్షీయమామృతాత్. ఎటువంటి అపమృత్యు దోషాలైనా సరే తొలగించేది ఆయనే. ఆ విభూది రాసి ఆ బొట్టు పెట్టుకోండి. లేకపోతే మనం ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఆ మంత్రం చదువుకుని ఆ విభూది బొట్టు పెట్టుకోండి. చాలా విశేషమైన మనకి ఎదురుగుండా వచ్చేసిన మృత్యువు కూడా ఆగవలసిందే. శివరాత్రి సందర్భంగా మన ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఇప్పటిదాకా కూడా మీరు ఎన్నో శివరాత్రులు చూశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే ఈ శివరాత్రి మహా విశేషమైంది. మహాకుంభమేళ. అలాగే ఈ కుంభమేళా సమయంలో లాస్ట్ చివరి రోజున చివరి ఘట్టం అక్కడ హారతి, కుంభమేళా హారతి జరుగుతుంది. ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఎవరూ కూడా మిస్ అవ్వకుండా, ఎవరో కూడా ఎన్ని పనులున్నా సరే అవన్నీ కూడా కొంచెం ఇప్పుడు పక్కన పెట్టుకుని ఖాళీ చేసుకుని సంధ్యా సమయం అంటే చీకటి పడే సమయానికి శివాలయానికి వెళ్ళి చక్కగా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకుని అభిషేకాన్ని కళ్ళారా తిలకించి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుచున్నాం. అయితే మనకి 144, 150 సంవత్సరాలు అయితే కానీ మళ్ళీ మహాకుంభమేళ రానే రాదు. మనం అంతదాకా మనం ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ ఈ విశేషమైన సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఆ ఫలితాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొంది అందరూ కూడా సకల ఐశ్వర్యాలతోనూ ఆయురారోగ్య సిరి సంపదలతోనూ తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుచున్నాం. ఓం నమ శివాయ. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, శివరాత్రి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలి, అలా శివుణ్ణి ప్రార్థిస్తూ సినిమాలు చూస్తూ కాకుండా శివునిలో మనసు లగ్నం చేసి ఎలా మనం శివరాత్రి జరుపుకోవాలో మన ప్రసాద్ శర్మ గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన మాటల్ని ఆచరించి శివుడి యొక్క ఆదరణ, శివుడి యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.